చెప్పి సావిత్రి పతి శుశ్రూషాం కృత్వా స్వర్గే మహీయతే తథా వృత్తిశ్చ జాతాత్వం ప్రతి శుశ్రూషయా దివం. సావిత్రి అనేటువంటి ఒక ఆవిడ సీత కంటే రాముడి కంటే ముందు కథ. సావిత్రి సత్యవంతుల కథ. రాముడు కూడా ఒక దగ్గర దీన్ని సత్యవంతంచ సావిత్రి అని చెప్తాడు. కాబట్టి సావిత్రి ఎలాగైతే భర్త యొక్క అనుసరణలో భర్త యొక్క శుశ్రూషలో తాను స్వర్గలోకంలో కూడా ప్రకాశించిందో ఆ వృత్తిని నేను కూడా అవలంబిస్తా. వరిష్ఠ సర్వనారీణాం ఏషా చ దివి దేవత రోహిణీ న వినా చంద్రం ముహూర్తమపి దృశ్యతే. ఎలాగైతే రోహిణీ నక్షత్రం చంద్రుణ్ణి విడిచి ఎలాగైతే ఉండదో, ఎలాంటి విపత్కర స్థితిలో అయినా అలాగే నేను రోహిణి వలె ఉంటా. రోహిణి శశినం రోహిణీయత. అందుకనే వాల్మీకి ఎక్కడ ప్రయోగించిన చంద్రుడు రోహిణి, రోహిణి చంద్రుడు వనిస్తారు. ఆ తర్వాతే పురాణాలన్నీ కూడా, పురాణాల కథలన్నీ తర్వాత. ఎందువల్ల వర్ణించారంటే సీతమ్మ చెప్పిన ఉపమానంలో చంద్రుణ్ణి విడిచి రోహిణి ఉండనట్టుగా నేనుంటా అన్నప్పటి నుంచి ఇక పైన ఎప్పుడు వర్ణించినా వాల్మీకి శశినం రోహిణీయథ శశినం రోహిణీయథ అన్నట్టు. ఒక చంద్రుణ్ణి విడవని రోహిణి వలె సీతమ్మ ఉన్నది అని చెప్తారు. ఆ రకంగా చెప్పింది సీత. ఏవం విధాశ్చ ప్రవరాః స్త్రియో భర్తృవ్రతాః తేన లోకే మహీయంతే పుణ్యేన స్వేన కర్మణ. ఈ విధంగా గనక భర్తృ శుశ్రూషలో ధర్మాన్ని పాటిస్తూ గనక ఉంటే దృఢవ్రతాః తేన లోకే మహీయంతే పుణ్యేన స్వేన కర్మణ. లోకే అంది. ఈ లోకమా ఆ లోకమా చెప్పనప్పుడు రెండు లోకాలు ఏర్పడతాయి. అక్కడ ఉండేటువంటి పదంలో ఉండే సౌకర్యం. లోకే మహీయతే. ఏ లోకంలో? ఈ లోకంలోనూ పై లోకంలో కూడా మహీయతే. ఇలా కనుక చేస్తే ఈ లోకంలో యశస్సు కలుగుతుంది, పై లోకంలో ఆనందము కలుగుతుంది అని చెప్పింది సీత. తరువాత తతః అనసూయ సంహృష్ట. ఇది విన్న అనసూయకి ఇందాకర హృష్ట, ఇప్పుడు సంహృష్ట. పదంలో చిన్న తేడా. బద్ధాంజలి పుటా హృష్ట సాంత్వయంతి అబ్రవీత్ హృష్ట. కొద్దిగా ఆనందించింది. రాముణ్ణి విడవకుండా వెనకాల పడి వచ్చింది అని ఆనందించింది అక్కడ. ఇక రాముణ్ణి విడిచిపెట్టరు సావిత్రిలా రోహిణిలా అనేటప్పటికీ దృఢవ్రతత్వాన్ని గుర్తించిన అనసూయ సంహృష్ట ఇంకా ఆనందించింది మనస్సులో. శృత్వా ఉక్తం సీతయా వచః. సీత మాట్లాడిన మాటలకి చాలా ఆనందాన్ని కలిగి శిరస్యాఘ్రాయ. అప్పటిదాకా దూరంగా ఉంది సీత, చెప్తుంది కదా, దగ్గరికి తీసుకుని ఆ శిరస్సు మీద ఆఘ్రానించింది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని మూర్కొనే పద్ధతి అని అంటారు. అంటే ముద్దు పెట్టుకునే పద్ధతి, అంటే ఆశీర్వాదము చేసే పద్ధతి. అలాగే శిరస్యాఘ్రాయ, శిరస్సును జాగ్రత్తగా ఆఘ్రానించి మైథిలీం హర్షయంతి ఉత. మైథిలికి ఇంకా ఆనందాన్ని కలిగిస్తూ, సీతమ్మకి ఇంకా ఆనందాన్ని కలిగిస్తూ అనసూయ మాట్లాడుతోంది. నియమైః వివిధైరాప్తం తపోహి మహదస్తి మే తత్సంశ్రిత్య బలం సీతే ఛందజే త్వాం శుచిస్మితే. నేను ఎన్నో నియమాలు పాటించి చాలా గొప్ప తేజస్సుని శక్తిని పొందాను సీత. ఆ శక్తితో నిన్ను కప్పుతున్నా అంది. ఒక్కసారి సీతకి శరీరం అంతా తడివి చూచింది అని అంట. ఛందయే, నా ఆ శక్తిని చుట్టూ ఉండి నీకు ఎలాంటి ఆపద కలగకుండా చూచేటట్టుగా నీకు శక్తి ప్రయోగం, శక్తిని ఆచ్ఛాదనగా ఇస్తున్నా. ఛాదయే త్వాం ఛందయే త్వాం శుచిస్మితే తపోహి మహదస్తి మే. నాకుండే తపస్సు, నాకుండేటువంటి శక్తి చాలా గొప్పది సీత. ఆ శక్తితో నీకు పైన ఒక ఆవరణాన్ని వేస్తున్నా. నీ దగ్గరికి ఎవరు రాలేని గొప్ప ఆవరణాన్ని వేస్తున్నా అన్నది. అయినా కూడా రావణాసురుడు ఎందుకు వచ్చాడో అక్కడే చెప్పుకుందాం. అక్కడ దానికి సంబంధించిన అంశం కూడా ఉన్నది అక్కడ. కాబట్టి ఛందయే త్వాం శుచిస్మితే, నిన్ను కప్పుతున్నాను అంది. అన్న తర్వాత ఉపపన్నం మనోజ్ఞంచ వచనం తవ వైథిలి ప్రీతాచ అస్మి ఉచితం కింతే కరవాణి బ్రవీహి మే. చాలా ఆనందిస్తే తప్ప వరం ఇవ్వాలనిపిస్తుంది. ఒక వ్యక్తికి ఏదన్నా మనం ఏదైనా బహుమతి ఇవ్వాలనిపించిందంటే వాడి వల్ల ఎంతో ఆనందం పొందితే ఇవ్వకుండా ఉండలేకపోతాం కదా. అలాగే ఇవి చాలా ఆనందం కలిగి ఉపపన్నం
చాలా ధర్మానుబద్ధంగా మాట్లాడావు. మనోజ్ఞంచ, అది కూడా ఎంత నా మనస్సు మెచ్చేటట్టుగా మాట్లాడావు, నా మనస్సుకు ఆనందాన్ని కలిగించావు. నీ మాట వింటుంటే చాలా ఆనందంగా ఉంది సీత. కాబట్టి ప్రీతాచ, చాలా ఆనందపడుతున్నా. ఉచితం కింతే, నీకు తగినట్లుగా ఏదో చెయ్యాలనుకుంటున్నాను. ఇచ్చేయచ్చు కదా ఏదన్నా. సీత అడగండి నీకేం కావాలి అనడం దీనికి. సీతకేం కావాలో తెలియనటువంటి చిన్న చిన్న వయసు కదా, తానే ఇచ్చేయచ్చు. కానీ ఆవిడ అడిగింది ఉచితం, నీకు తగినదేదో ఇవ్వదలుచుకున్నా అంది. అంటే ఇవి కోరుకోవాలి. కోరుకుంటే తగనిది కోరుకుంటుందా, తగినది కోరుకుంటుందా సీత? మేము అడవిలో వెళ్తున్నాం కదండి, ఎక్కడ ఉన్నా మాకు మంచి బిల్డింగ్ ఉండాలి, సుఖంగా తిండి దొరకాలి, మాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, రాక్షసుడు నా దగ్గర రాకూడదు, అలా వరం ఇవ్వవా అడుగుతుందా? ఇంకేదన్నా అడుగుతుందా? ఉచితం కరవాణి బ్రవీహి మే, నీకేదో ఒక తగిన పని చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయాలో చెప్పు, నా దగ్గర గొప్ప శక్తి ఉంది, ఎంతైనా చేయగలను అంది. చిన్న ఆశ పెట్టింది, చిన్న పరీక్ష పెట్టింది అనసూయ. సీతమ్మంటోంది తస్యాహ తద్వచనం శ్రుత్వా, ఆ మాట విని విస్మిత, ఆశ్చర్యపోయింది. ఇవిడెలా మాట్లాడుతుంది ఈవిడ? మంద విస్మయ, లోపల లోపల మంద విస్మయ, ఆ ఆశ్చర్యానికి తగిన కారణాన్ని వెతుక్కుంటుంది. ఓహో, ఈవిడ నాకేదో నన్ను పరీక్షించే ప్రయత్నం చేస్తోంది అనిపించి సీత అంటోంది కృతం ఇత్యబ్రవీత్ సీత తపోబల సమన్విత. ఇప్పటిదాకా మీరు నాతో మాట్లాడిందే నాకు ఎక్కువ కదా, ఇంకా మీరు ఏమి ఇవ్వగలరు అని. ఇంకా ఇస్తారు. మీలాంటి వారు నాతో మాట్లాడింది కృతం, ఇదే చాలా ఎక్కువ, కాబట్టి ఇదే చాలా నాకు తపోబల సమన్విత. మీ తపస్సంతా నాకు ధారపోసేటట్టుగా మీరు మాట్లాడిన మాటలే నాకు గొప్ప శ్రేయప్రదాయకములు. అంటే సాతు ఏవ ముక్త్వా, సాతు అంటే పదంలో ఉండే తర్వాత ఉన్న ప్రయోగాలు చూస్తే తప్ప అర్థం కాదు. సాతు ఆవిడ అమ్మాయి, చాలా తెలివైన పిల్ల అనిపించి ఏవ ముక్త్వా ధర్మజ్ఞ తయా ప్రీతతరా భవతు. ఇందాకన ప్రీతాచ అస్మి ఉచితం, నేను ప్రీతురాలనయ్యాను ఇందాక, ఇప్పుడు అంటోంది ప్రీతి తరురాలనయ్యాను. అంటే నా ప్రీతి హెచ్చింది సీత. నువ్వు అన్న మాట, నువ్వు కోరని కోరిక చాలా ఆనందాన్ని కలిగించింది. కాబట్టి ధర్మజ్ఞ ప్రీతతరా అభవతు సఫలంచ ప్రహర్షంతే హంత సీతే కరోమ్యహం. కాబట్టి నీకేం చేయవచ్చో నాకు తెలుసు, అది నేను చేస్తా అన్న. ఇంకా నువ్వు అడిగే అవకాశం లేదు. నీకేమి ఇవ్వచ్చో అది ఇస్తాను, కాబట్టి ఇస్తాను అని. ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమాభరణాని చ, నీకు ఒక అందమైన మాలిక ఇస్తా, నువ్వు వేసుకుంటే ఎన్నేళ్ళైనా వాడిపోదు, ఎన్నేళ్ళైనా పాడైపోవడం కానీ జరగదు. నీ మాలిక ఈ మెడలో ఉన్నంతకాలం నీ పాతివ్రత్యమునకు కానీ, నీ యొక్క తపశ్శక్తికి కానీ, నీ నియమానికి కానీ దేనికి ఆటంకం కలగని రీతిలో ఎందుకు ఇవ్వాలి అంటే తర్వాత జరగబోయేది తెలిసి రావిడ. కాబట్టి ఇదం దివ్యం మాల్యం, ఈ మాలికనిస్తున్నా. వస్త్రం ఆభరణాని చ, ఏడాది పాటు ఒకే వస్త్రంతో ఉన్నప్పటికి కూడా ఆ వస్త్రము శుచిగా ఉండేటట్టు, ఎలాంటి నీకు ఇబ్బంది కలగనట్లుగా. అంటే తప్పేం కాదు చెప్పచ్చు. ఏడాది పాటులో ఎన్ని నెలలు వస్తాయి సీతమ్మ, ఎన్ని నెలల్లో ఎన్ని ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందులేమీ నీకు అంటని రీతిలో నీకు వస్త్రమునిస్తున్నా. అది అంట ఇదం దివ్యం. అది ఒక నియమాలకి తప్పిదం అవుతుంది. ఆ నియమాలకి తప్పిదానికి ప్రమేయం లేని రీతిలో ఈ వస్త్రం కట్టుకుంటే నిన్ను ఏ అశుచి కూడా అంటని రీతిలో నీకు వస్త్రాన్ని ఇస్తున్నా. అందు ఇచ్చింది, అంత విడిచిపెట్ల. ఏ ఆభరణము లేని స్థితి నీకు ఏర్పడుతుంది. స్త్రీ, వివాహిత అయినటువంటి స్త్రీ మెడలో ఆభరణము లేకుండా ఉండకూడదు. అందువల్ల భర్త భార్యకి ఏదన్నా బహుమతి ఇవ్వాలంటే మొట్టమొదటి ఇవ్వాల్సిన పని ఏమిటి? ఒక నగ కొనివ్వాలి, మెడలో వేసే ఆభరణాన్ని కొనివ్వాలి. ఇది సాధారణ ధర్మం. ఉంగరాలు ఇవ్వడం, కిరీటాలు పెట్టడం, వడ్డాణాలు పెట్టడం ఇది అక్కర్లా. ముందు మెడలో ఒక ఆభరణాన్ని ఇవ్వాలి. ఎందువల్ల అంటే అది ఎప్పుడూ ఉండాలి. కానీ సీత తర్వాత కాలంలో ఆభరణములని తీసివేస్తుంది కదా. ఏ ఆభరణము లేకుండా సీత ఉండవలసిన స్థితి ఏర్పడుతుందని గుర్తించిన అనసూయ ఇప్పుడే ఒక ఆభరణాన్ని ఇచ్చింది. ఇదం దివ్యం మాల్యం, ఒకళ్ళకి కనిపించకుండా
నీకే ఉన్నదని అనిపించేటట్టుగా నీ మీద ఎప్పుడు సాలంకారంగా ఉండేటట్టుగా మాలికనిచ్చింది. ఎలాంటి అశుచి కలగని రీతిలో దివ్యమైన వస్త్రములను ప్రసాదించింది. అంగరాగంచ వైదేహి, అంగరాగం అంటే కుంకుమ, ఇంకా చందనము, ఇలాంటివన్నీ శరీరానికి పూసే అంగరాగం అంటారు. ఆ అంగరాగాన్ని డబ్బాలో పోసి 1 కిలో 2 కిలోలో ఇచ్చిందని కాదు. అంగరాగంచ వైదేహి, ఆవిడిచ్చిన గొప్ప తేజోమూర్తి కదా ఆవిడ. ప్రత్యేకంగా ప్యాకెట్ చేసి ఇవ్వలేదు ఆవిడ. అంగరాగంచ వైదేహి, నీకు అంగరాగాన్ని ఇస్తున్నాను అంటే ఆవిడ అన్న మరుక్షణం సీత ఒంటి మీద అంగరాగం ఏర్పడింది. కుంకుమ చందనముతో పరిమళించేటట్టుగా సీతమ్మ తల్లి తయారైంది. అప్పటిదాకా మట్టి దుమ్ము ప్రాకృత స్త్రీగా ఉండేటువంటి సీతమ్మ అప్పటి దివ్యమైనటువంటి రూపాన్ని ధరించింది అని గుర్తించారు. అక్కడ అంగరాగం ఏర్పడింది సీతమ్మ తల్లికి. మహార్హంచ అనులేపనం, అంతేకాదు నీకు అనులేపనం కూడా ఇస్తున్నారు. అనులేపనం అంటే కర్పూరము, సెంటు, జవ్వాజి, పునుగు యొక్క సుగంధము, ఇవన్నీ కూడా అక్కడక్కడ కొన్ని అంగముల దగ్గర ఉంచుకుంటే సుగంధభరితంగా ఉంటుందని ఆడవారు చేసేటువంటి రాజపుత్రులు చేసేటువంటి పని. రాజపుత్రికలతో నీకు ఆ నిమిత్తం కూడా లేకుండా నీ శరీరములో ఉండేటువంటి అంగములన్నీ కూడా అనులేప భరితములై ఉండేటట్టుగా అనుగ్రహిస్తున్నారు. అవన్నీ కూడా ప్యాకెట్ చేసో డబ్బా కట్టో సుట్కేసులో పెట్టో ఇవ్వాల, చెప్తోందంతే. చెబితే ఆవిడ శరీరం మీద అవన్నీ ఏర్పడినట్టు లెక్క. కనుక సీతమ్మ తల్లికి ఉండేటువంటి ఒక గొప్ప శారీరకమైన సౌందర్యం. తర్వాత స్నానం చేసినా పోని అనులేపాలు. ఎలాగా తాను ఏ వస్త్రములు కట్టినా ఆ వస్త్రము మహార్హం అయ్యేటట్టుగా కనిపించని విధానం. అంటే కేవలం మళ్ళీ బట్టలు పెట్టింది బొట్టు పెట్టింది అనడానికి వీల్లేదు వీళ్ళ కథలో, అలాంటి స్థితి. కాబట్టి దివ్యమనే పదం ఇవన్నీ తెలియజేస్తుంది. దివ్యం అంటే అర్థం ప్రాకృతమైనటువంటి వస్తువులతో తయారు చేయబడనివి దివ్యములు. వీటిని ప్రాకృతములు అంటారు. దివ్యం అంటే దివి భవం దివ్యం. దివి భవాలు ఎలా ఉంటాయి? కంటికి కనిపించేటట్టుగా ఉండవు. కానీ ఆవిడ ఏ వస్త్రం కట్టుకుంటే ఆ వస్త్రమే దివ్యమై ప్రకాశిస్తుంది. ఆవిడ శరీరం ఎంత స్నానం చేసినా స్నానం తర్వాత ఆవిడ శరీరం మీద ఉండే సౌగంధ్యము అనురాగమై అంగరాగమై ప్రకాశిస్తుంది. ఆవిడకు ఉండే సౌగంధ్యం పరిమళము అందరినీ ఆకర్షించేటువంటిది. లేదా రాముడు దగ్గరికి వస్తే ఆనందాన్ని పొందించేటట్టుగా ఉండే అనులేపనం కూడా దివ్యమై ప్రకాశిస్తుంది. ఈ తపశ్శక్తి వల్ల అనసూయ సీతమ్మకి ఏర్పడిన ఛందస్సు, ఛందస్సు అంటే ఒక రక్షణ కవచం ఏర్పరిచింది సీతమ్మకి అని. ఎలాగా ఇవన్నీ ఎందుకు ఇచ్చారో తెలుసునా? ఇవన్నీ ఎక్కడవో తెలుసునా? సీత వైకుంఠంలో లక్ష్మీదేవి పూసుకునే అంగరాగం, లక్ష్మీదేవి కట్టుకునే బట్ట, లక్ష్మీదేవి కట్టుకునేటువంటి పూసుకునే అనులేపనాలు అని చెప్పి అంటోంది. ఇలా కనుక ఉంటే శోభయిష్యసి భర్తారం, నువ్వు నీ భర్తని కాదు శోభయిష్యసి భర్తారం. భర్త లోకములన్నిటినీ భరించేటువంటి మహాత్ముడు రాముడు కదా. ఎలాగా? యథా శ్రీహి విష్ణుం అవ్యయం, లక్ష్మీదేవి నారాయణమూర్తిని శ్రీ మహావిష్ణువుని ఆనందపరిచినట్టుగా నీవు మీ ఇద్దరు కూడా లక్ష్మీనారాయణులై అరణ్యకాండంతా ప్రకాశిస్తావు అని ఈవిడ చెబితే, అరణ్యకాండలో వాల్మీకి వర్ణిస్తూ అగ్రత ప్రజయౌ రామ దగ్గర వర్ణిస్తూ లక్ష్మీనారాయణ మూర్తిత్వాన్ని వర్ణిస్తాడు. అయోధ్యాకాండ అంతా లక్ష్మీనారాయణ స్వరూపంతో ఉన్నది అని మనకి గాయత్రీ మంత్రంలో ఉండే ఒక్కొక్క పదము ఒక్కొక్క కాండగా ప్రవర్తించిందని చెప్పే సందర్భంలో భర్గ అనే గొప్ప గాయత్రీ మంత్ర పదమే అరణ్యకాండంతా ప్రకాశిస్తుంది. ఎందువల్ల భర్గ అంటే సీతమ్మ తల్లి రాముడు కూడా భగవత్ స్వరూపంలో ప్రకాశిస్తారు అరణ్యకాండం. ఇది దేనివల్ల అంటే అనసూయ యొక్క దివ్యానుగ్రహం చేత కలిగిన గొప్పతనం. యథా శ్రీహి విష్ణు అవ్యయం, శ్రీ మహావిష్ణువు పక్కన లక్ష్మీదేవిలా నీవు ఉంటావు అని చెప్పింది. సా వస్త్రం అంగరాగంచ భూషణాని స్రజ తథా మైథిలి ప్రతిజగ్రాహ ప్రీతిదానమనుత్తమం. ఇది ప్రీతిదానం. ప్రీతిదానం అంటే ఇష్టముతో ఇచ్చేది, లేదా పని చేసుకుని ఇచ్చేది కాదు. ఇష్టంతో ఇచ్చే బహుమతి వేరే ఉంటుంది, వాడి దగ్గర పని చేయించుకుని ఇచ్చే బహుమతి వేరే ఉంటుంది కదా. మనం కష్టపడి మనం ఏదో ఫంక్షన్కి పిలిస్తే ఎక్కడి నుంచో వచ్చాడు కాబట్టి కష్టపెట్టుకుని వాడికి ఏదైనా ఇవ్వకపోతే బాగుంటుందని చిన్న తపేడానో చిన్న గిన్నో ఏదో చిన్న గ్లాసో ఇస్తాం. ఇది ప్రీతిదానం కాదు.
అతను చేసిన పనికో అతని మీద ఉండే ప్రేమతోనో అడగకుండా అవసరం లేకపోయినా ఇచ్చేదాన్ని ప్రీతిదానం అని అంటారు. అలా ప్రీతిదానం ఇచ్చింది అనసూయ. ఇవి ప్రాకృతికంగా ఇచ్చింది అన్న తప్పైన మాట ఏం కాదు. కానీ దివ్యములు అంటే అవన్నీ కూడా మన కంటికి కనిపించేవి కావు, సీతమ్మ తల్లికి చెందినవి అవుతాయి. ఈ ప్రీతిదానం ఇచ్చిందని సీతమ్మ తల్లి రాముడికి చెబితే సీత పట్టుకున్నది కానీ ప్రతిజగ్రాహ ప్రీతిదానమునుత్తం ప్రతిజగ్రాహ గ్రహించను అర్థం. గ్రహించను చేతులతో అని వాల్మీకి చెప్పడు. ప్రతిజగ్రాహ గ్రహించింది అంటే తాను పొందింది అని అర్థం అన్నమాట. అలా పొందినటువంటి ప్రతిగృహ్య చ తత్సీత ప్రీతిదానం యశస్విని సృష్టాంజలి పుటా తత్ర సముపాస్తే తపోధనా. చేతులతో ఉన్నాయనుకోండి ప్రీతిదానం అంతా కూడా చేతులు జోడించి నమస్కరించే అవకాశం ఉండదు కదా. కానీ వాల్మీకి పై శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే సృష్టాంజలి పుట. ప్రీతిదానాన్ని స్వీకరించినప్పుడు తన చేతిలో వస్తువులు ఉండాలి. ఆభరణములు కానీ మాల్యములు కానీ అంగరాగములు కానీ అనులేపములు కానీ వస్త్రాలు కానీ ఉండాలి. ఉంటే ఇలా నమస్కరించే అవకాశం ఉండదు కదా. కాబట్టి వాల్మీకి ఇక్కడ చెప్తున్నాడు ప్రతిగృహ్య స్వీకరించింది శ్లిష్టాంజలి పుట రెండు చేతులు జోడించి నమస్కరిస్తోంది. సముపాస్తే తపోధనా. ఇక్కడ దాకా మామూలు అత్రి మహాముని భార్యతో మాట్లాడినట్టు మాట్లాడింది ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు సముపాస్తే ఒక దేవతను చూచినట్టుగా చూస్తుంది. అనసూయ ఆవిడ కంటికి మహాదేవిలా కనిపిస్తుంది. అలాంటి ఆవిడిని ఉపాసన చేసింది. తథా సీతాం ఉపాసీనాం అనసూయా దృఢవ్రత. ఉపాసీన అలా సీత తనను ఉపాసన చేస్తోందని గుర్తించిన అనసూయ అని ఒక అర్థం. తనకి దగ్గరగా కూర్చున్న సీత అని రెండు అర్థాలు. పై పదంలో సముపాస్తే అనే పదానికి ఈ పదానికి ఉండేటువంటి సంబంధం అట్లాంటిది. ఉపాసీనాం అనసూయా దృఢవ్రత కింద కూర్చుంది. ఇందాకన కొంచెం దగ్గరకు వచ్చి నేను నువ్వే సమానమా అన్నట్లుగా ఉంది. ఇప్పుడు అనసూయ అంటే చాలా గొప్ప ఆవిడ కూర్చోబెట్టి ఆవిడ పాదాల దగ్గర కూర్చుంది సీత. కూర్చుంటే ఆవిడ అడుగుతోంది దృఢవ్రత వచనం ప్రష్టుమారేభే కాంచిత్ ప్రియ కథాం అను. నీ కథ వినాలనుకుంటున్నానమ్మా, ఇది ఎక్కడో దొరికేవుట కదా, వయోని చెవిటి కదా, నీ కథ అంతా నాకు చెప్పవా అని అడిగింది. పెద్ద ఆవిడ చిన్నపిల్లని అడిగినట్టుగానే అడిగింది. కూర్చోబెట్టుకుని అడిగితే ఏదో స్వయంవరం కథని విన్నానమ్మా. స్వయంవరే కిల ప్రాప్త త్వమనే నైశస్విన రాఘవేణేతి మే సీతే కథాశ్రుతి ఉపాగత. ఏదో మీ నాన్నగారు స్వయంవరం ప్రకటిస్తే రాముడు వచ్చి స్వయంవరంలో గెలిచి తీసుకున్నట్టు కదా, ఆ కథ కాస్త చెప్పవా అని. తాం కథాం శ్రోతుమిచ్చామి. తెలియక తర్వాత జరగబోయే కథే తెలిసిన అనసూయకి జరిగిన కథ తెలియకుండా ఉంటుందా. తాం కథాం శ్రోతుమిచ్చామి విస్తరేణ చ మైథిలి. నువ్వు క్లుప్తంగా చెప్తావేమో. ఏం లేదండి, మా నాన్నగారు స్వయంవరం ప్రకటించారు, వీరు వచ్చారు, విరక్కొట్టారు, నన్ను పెళ్లి చేసుకున్నారు, నేను ఇలా వచ్చేసానని క్లుప్తంగా చెప్తావేమో. విస్తరేణ చ మైథిలి. అంతా ఉన్నది ఉన్నట్టుగా పూసగుర్చినట్టుగా నాకు చెప్పాలి అని. అలాగే అని కూర్చుందాడు. కూర్చుని యథానుభూతం కార్స్నేన, ఇంకో అందమైన పదం యథా అనుభూతం కార్స్నేన. అప్పటి నుంచి ఇప్పటిదాకా నీకు ఏ అనుభూతి అయితే పొంది ఈ ఘట్టాలని అనుభవించావో ఆ అనుభూతితో నాకు చెప్పు. తన్మే త్వం వక్తుం అర్హసి. ఎవరో చెప్తే నేను వినను, నీ నోటి వెంట వినాలి. సీతారామాయణం అని అంటారు పెద్దలు. తమాషాగా వాల్మీకి రామాయణం చెప్పాడనుకో, కనిపిస్తున్న కథని వాల్మీకి చెప్తే ఒకలా ఉంటుంది. అంటే రాముడే కనుక రామాయణం చెప్తేలా ఉంటుంది, రాముడి వైపు నుంచి ఉంటుంది. అదే సీత కనుక రామాయణం చెబితే ఎలా ఉంటుంది అంటే అది అసలే రామాయణం. సీతా మనోరామాయణం అంటే ఇక్కడ సీత చెప్పే మాటలతో మనకి జరిగిన కథ ఇంకా గొప్పగా తెలుస్తుంది. బాలకాండలో వాల్మీకి చెప్పని సందర్భాలు సీత చెప్తుంది. అది తమాషా. అంటే వాల్మీకి దృష్టి కూడా అందలా అవి ఇక్కడ అందే అనమాట. చూడండి జాగ్రత్తగా. ఏ బముక్తాతు సా సీత, ఇలా పలకబడిన సీత అంటో తాం తతో ధర్మచారిణి, ధర్మచారిణి అయినటువంటి అనసూయతో శ్రూయత అమ్మ వినమ్మా ఇది చ ముక్త్వా వై కథయామాస తాం కథాం. నిశ్చయముగా కథను చెప్పడం ప్రారంభించింది. మిథిలాధిపతిర్వీర,
మిథిలా నగరానికి గొప్ప వీరుడు మా నాన్నగారు. జనకో నామ ధర్మవితు, జనకుడు అని గొప్ప ధర్మవేత్త. క్షత్రధర్మే హి అభిరత న్యాయత శాస్తివేదిని. ధర్మవిత్తు అయినప్పటికీ కూడా రాజ్యాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని పాటించలా. కర్మణ్యేవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ. భగవద్గీత పరమాత్మ చెప్తాడు, కర్మణా ఏవ హి సంసిద్ధిం. గొప్ప యోగజ్ఞుడైనటువంటి జనకుడు కూడా కర్మను జాగ్రత్తగా ఆచరించాడు. అర్జున ఇక్కడ కర్మ తస్మాత్ కర్మ కురు త్వం అని చెప్తాడు. కర్మైవ కురు, కర్మ చెయ్యాలి, కర్మ మానకూడదని చెప్పే సందర్భంలో కృష్ణ పరమాత్మ చెబుతాడు. అలాంటి వాడు క్షత్రధర్మేహి అభిరత. క్షత్రధర్మాన్ని పాటించకుండా ఏమీ లేడు. మా నాన్నగారు క్షత్రాన్ని జాగ్రత్తగా పాటించారు, యోగాన్ని జాగ్రత్తగా పాటించారు. మా నాన్నగారు అందుకనే రాజర్షి, చాలా గొప్పవాడైనా అని తండ్రిని గొప్పగా పొగిడి న్యాయత శాస్తి వేదిని. మళ్ళీ పరిపాలన కూడా ఎలాంటి తొట్టుబాటు లేదు, జాగ్రత్తగా గట్టిగా నిలబడిన వీరుడై పరిపాలించాడు. వీరత్వం దెబ్బతినలా, ధర్మము దెబ్బతినలా, రాజర్షిత్వము దెబ్బతినలా, క్షత్రధర్మము దెబ్బతినలా, పరిపాలన బ్రహ్మాండంగా సాగించాడు. అన్ని రకాల మా నాన్నగారు చాలా గొప్పవారు అని చెప్పి అడిగిన కథ ఏమిటి? ఇప్పుడు ఎవరి కథ చెప్పాలి? దశరథుడు గొప్పవాడు అని చెప్పాలా, తన తండ్రి గురించి చెప్పాలా? చిన్న టెస్ట్. ఎలా ఇందాకన అత్తగారు, తల్లిగారు, తాతగారు, మామగారు, తండ్రి గారు చెప్పింది కదా, అలాగే ప్రారంభిస్తుందా, అసలు కథ ప్రారంభిస్తుందా అంటే అడిగిన ప్రశ్నను గుర్తించిన సీత స్వయంవరే అని అడిగింది కదా. స్వయంవరం అయోధ్యకు సంబంధించింది కాదు, మిథిలకి సంబంధించింది. అంటే మిథిల చరిత్రే చెప్పాలి అనుకుని ఆ పిల్లకి తట్టిన ఒక బుద్ధి ఆ కథే చెప్తుంది. దశరథుడి గురించి చెప్పాల. ప్రారంభించి తస్య లాంగల హస్తస్య కర్షతః క్షేత్రమండలం అహంకిల ఉత్థితా భిత్వా జగతీం నృపతే సుత. మా శాస్త్రి గారు రోజు చెప్తున్నారు, వారం రోజులుగా చెప్తున్నారు. సీతమ్మ తల్లి భూమిలో నుంచి ఎలా వచ్చినదో తాను స్వయంగా తన మాటలతో చెబుతూ, ఎవరో మాటలు వేరు మనకి. వాల్మీకి పెట్టెలో దొరికింది అని చెప్పచ్చు, ఇంకొక కవి ఎవరో పద్మంలో దొరికింది అని చెప్పచ్చు, రకరకాలుగా చెప్పచ్చు. కానీ ఆవిడ చెప్తుంది, ఏం చెప్తుందంటే మా నాన్నగారు ఒకసారి గొప్ప యజ్ఞం చేయాలని లాంగలహస్తులయ్యారు. ఎప్పుడు రాజు లాంగలహస్తుడు అవుతాడంటే ఒక యజ్ఞము చేసేటప్పుడే అవుతాడు. కాబట్టి లాంగలహస్త అన్నాడంటే యజ్ఞము చేయబూనాడు అని అర్థం. అంటే ఒక పదంలో అన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పడం కూడా ఒక అందమైనటువంటి ఒక నైపుణ్యం అన్నమాట. అలా చెప్పింది. లాంగలహస్తస్య కర్షతః క్షేత్రమండలం. దేనికోసం క్షేత్రం? యజ్ఞభూమి కోసం ఏర్పడే క్షేత్రమును తాను తవ్వుతూ ఉంటే అహం కిల, నేనైతే ఉత్థితాభిత్వా భూమిని బద్దలు చేసుకుని పైకి వచ్చా. అంటే నాగలి నన్ను పైకి తీసిందా, నేను వచ్చానా? ఇక్కడ జాగ్రత్తగా చేయాలి. లాంగలేన ఉత్థిత కాదు, అహంకిల ఉత్థిత, నేనే లేచా. అంటే నేను కావాలని అయోనిజగా నేనే ప్రత్యక్షమయ్యాను జనకుడికి. అహంకిల, ఇక్కడ అబద్ధం చెప్పడానికి వీలేదు. సీత తన యొక్క అవతారాన్ని చెప్పాలి. అహంకిల ఉత్థిత భిత్వా జగతి, ఈ లోకాన్ని భేదించా, ఈ భూమిని విభేదించా. అంటే అర్థం ఏంటి? నేనైతే నాకుగా నేను లేచి ఆ జనకుడికి అందా, కానీ లోకం కోసం, లోకంలో ఆ నాగలితో పైకి లేచినట్టుగా లోకాన్ని భావింపచేశాను. సీతమ్మ గొప్పతనం. జగతీం భిత్వా మేదినీం భిత్వా, రెండు పదములు. అంటే నేనే భూమిని బద్దలు చేసుకుని పైకి లేచా, నా అవతారం అది. నేను వేరే వస్తువు ద్వారా పుట్టేదాన్ని కాదు. అప్పుడు కనుక లాంగల హస్తము తగిలితే గనక లాంగలం కూడా నాకు జన్మ కారణం అవుతుంది. నేను అయోనిజ అంటే అర్థం ఏమిటి? నాకు ప్రాకృతికమైన దేది కారణం కాకూడదు. కాబట్టి ఎలాగ లేచాను? నేను అహంకిల ఉత్థిత భిత్వా, నేను భూమిని బద్దలు చేసుకుని పైకి వచ్చా. జగతి భిత్వా, కానీ జగత్తుకేం తెలుసునా? నాగలితో దున్నుతూ ఉంటే నాగలి వల్ల ఒక పెట్టె లేచి పెట్టెలోంచి నేను దొరికినట్టుగా భావింపజేశాను లోకాన్ని. ఈవిడే కదా మాయాస్వరూపం. అంటే సీతమ్మ తల్లి అంటే లక్ష్మీ స్వరూపం. ఆవిడే మాయా అంటే భగవంతునికి దగ్గర ఉండే గొప్ప విచిత్ర శక్తికి మాయా అని పేరు. మన పెద్దలు యా మాయా అని అంటారు. యా ఏదైతే మా లక్ష్మీదేవో సా అది మాయా అని పలవచ్చు. యా
ఏ శక్తి అయితే మా లక్ష్మీదేవిగా పిలువబడుతుందో సా అది మాయా, భగవంతుడి యొక్క విచిత్ర శక్తిని నేను, భగవంతుడితో పాటు ఎప్పుడూ ఉండే శక్తిని నేను. కాబట్టి అలా జగత్తుని భ్రమింపజేసేటట్టుగా పుట్టా. కానీ అనసూయ నీతో రహస్యంగా చెప్తున్నా, నాకుగా నేను అవతరించా అని సీత చెప్పింది. ఇది వాల్మీకి ఏం తెలుస్తుంది పాపం? వాల్మీకి చూస్తే దృశ్యం కనిపిస్తుంటే నాగలి పెట్టె లేపినట్టే కనిపించింది, పెట్టెలోంచి దొరికింది అనుకున్నాడు వాల్మీకి. కానీ సీత చెప్పిన మాటల్లో అవతార రహస్యం మనకి అయోనిజత్వం తెలుస్తుంది. అయోనిజత్వం అంటారు, అయోనిజాత్వం తెలిసింది. నమాం సమాం దృష్ట్వా నరపతి ముష్టి విక్షేప తత్పర పాంసుకుంఠిత సర్వాంగీ జనకో విస్మితో భవతు. నేను ఎలా ఉన్నాను తెలుసునా? చిన్నపిల్లగా ఉన్నానా, పెద్దమ్మాయిగా ఉన్నానా, అది తర్వాత లోకానికి సంబంధించిన అంశం. నేను అన్ని అద్భుతమైనటువంటి ఆభరణములతో, దివ్యములైన వస్త్రములతో కప్పుకొని కనిపించాను మా నాన్నగారికి. జనకుడికి దర్శనమైందన్నమాట. జనకుడికి దర్శనమైంది, సీతామహాలక్ష్మి యొక్క దర్శనం జనకుడికి మాత్రమైంది. ఎలాగ? పాంసు కుంఠిత సర్వాంగీ అంటే ఆ మట్టిలోంచి లేచినప్పుడు పూర్తిగా మట్టి కప్పినట్టు శరీరంతో నేను మా జనకుడికి కనిపించాను. జనక విస్మిత అభవతు. మా నాన్నగారు చాలా ఆశ్చర్యపోయారు. ఆ సంఘటన నాకు తెలుసు, చిన్నపిల్లకేం తెలుస్తుంది? చిన్నపిల్లకి ఆశ్చర్యాలు ఆనందాలు తెలుస్తాయా? ఏమీ తెలియవు కదా. సీత చెబుతోంది జనక విస్మిత అభవతు. ఆ సమయంలో మా నాన్నగారు కవడకలు చూస్తే చాలా ఆశ్చర్యంగా, ఏమిటి ఇలా ఉంది, ఒక మహాలక్ష్మి స్వరూపంగా ఉన్నదని ఆయన పొందిన ఆశ్చర్యాన్ని నాకు ఇంకా గుర్తుందమ్మా. అలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పొందాడు. అనపత్యేన చ స్నేహాత్ అంకవారోప్యత స్వయం. ఇవన్నీ గుర్తులే. నన్ను వెంటనే తీసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని చాలా ప్రేమగా నన్ను చూస్తుంటే మమేయంతనయా ఇత్యుక్త్వా, అబ్బా నాకు దొరికిన అమ్మాయి అనుకుంటూ ఉంటే స్నేహో మయి నిపాతిత, నా ఎద్దు పూర్తిగా ప్రేమని ప్రకటింపజేశాడు. అంటే అర్థం ఏంటంటే, పుట్టగానే ఏ అనుబంధం అయితే శరీరంలో నుంచి ఏర్పడినప్పుడు తల్లి వల్ల తండ్రి వల్ల ఏర్పడుతుందో, నాకు ఆ సమయంలో జనకుని చూపులలో ఉండే స్నేహం గొప్ప అనుబంధాన్ని కలిగించి నాకు ఈయన తండ్రి అనే భావన పూర్తిగా పొందా. అంటే నేను కూడా మానవ మాతృరాల వలె ఉన్నా. నిజంగా అయోనిజ అయితే ఆవిడకన్నీ తెలియాలి. అంటే ఏమైంది? ఎప్పుడైతే జనకుని యొక్క అనుబంధాన్ని పూర్తిగా తాను పొందిందో ఏమీ తెలియని దాని వలె ఉండిపోయి ఇలా ఉన్న సమయంలో అంతరిక్షే చవాగుప్త. ఈయన అనుకున్నాడు నాకు దొరికిన పిల్ల అనుకున్నాడు. అంతరిక్షంలో నుంచి మాట వినిపించే ఆయనకి మాత్రమే. అంతరిక్షే చవాగుప్త అప్రతిమ అమానుషీ కిల. ఆ మాట ఎక్కడో తెలుసునా? అది అమానుషి, దైవవాక్కు కదా. అమ్మా నీకు తెలుసు కదా, లోకానికి తెలియకపోవచ్చు. కిల అంటే అర్థం అది కదా అని అర్థం. తెలుగులో కదా అంటాం. కదా అని ఎప్పుడంటాం? వ్యక్తికి, మాట్లాడే వ్యక్తికి, వినే వ్యక్తికి కూడా తెలిసిన విషయాన్నే కదా అని అంటాం. కదా అంది అంటే సీత, అమ్మ నీకుండే దృష్టితో నువ్వు గమనించగలవు కదా. అప్పుడు పైనుంచి ఒక వాక్కు వినిపించింది, అది దైవీ వాక్. అది అమ్మవారు చెప్పిన వాక్కు. ఏమిటో తెలుసునా? అది ఏవమేతతు నరపతే ధర్మేణ తనయా తవ. ఈ కుమార్తె నీకు ధర్మపుత్రిక అనే మాట పైనుంచి వినిపించే. అలాగా జనకుడు నన్ను పొందాడమ్మా. తతః ప్రహృష్టో ధర్మాత్మ. చాలా ఆనందించి మా నాన్నగారు పితామే మిథిలాధిప. అప్పుడు పిత, అంతకుముందు జనక అంటే తండ్రి అని ఒక అర్థం, జనకుడు అని పేరు ఒక అర్థం. కానీ ఇక్కడ పితామే మిథిలాధిప. అప్పుడు నాకు తండ్రి అయ్యాడు ఆయన. కాబట్టి అవాప్తో విపులా వృద్ధిం మామవాప్యనరాధిప. నన్ను ఎప్పుడైతే పొందాడో అనుకోని ఇబ్బడి ముబ్బడిగా ఐశ్వర్యమంతా పెరిగింది. ఆయన రాజ్యం అంతా సుఖంగా ఉంది. పెళ్ళొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని తెలుగులో సామెత ఒకటి. మన ఇంటికి ఆవు తెచ్చుకున్నాం అనుకోండి, ఆవు వచ్చిన వేళ విశేషంతో గొప్పగా ఆ ఇల్లంతా కడకడలాడుతుంది. అదే ఇంట్లో ఆడపిల్ల పుడితే కూడా కడకడలాడుతుంది. అంటే అలాంటి ఆడపిల్లగా నేను వచ్చేటప్పటికీ గొప్ప సమృద్ధిని పొందాడు మా నాన్నగారు అని చెప్పి దత్తాచ అస్మి ఇష్టవతు దేవ్యై జ్యేష్ఠాయై పుణ్యకర్మణ.
తయా సంభావిత చాస్మి స్నిగ్ధయా మాతృ సౌహృదాత్. ఇక్కడ పదములలో జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన అవసరం ఏమిటని, దత్తాచ అస్మి, ఇవ్వబడిన దాననయ్యాను ఎవరికి, ఇష్టవతు దేవ్యై, ఇష్టవతు దేవ్యై, చాలా దేవి అయినటువంటి, దేవి అంటేనే పట్టపురాణి అని అర్థం. జనకునికి ఎంతమంది భార్యలు అంటే లెక్క చెప్పే అవకాశం లేదు, ఎందువలన లేరు కాబట్టి. దశరథునికైతే వాల్మీకి ఇంతమందిని చెప్పగలిగాడు తప్ప, జనకుడు రాజర్షి అయిన వాడు ఎక్కువ మంది భార్యలతో ఉండే వ్యక్తిత్వాలు కావు జనకుడివి. కాబట్టి ఇక్కడ వాల్మీకి ప్రయోగంలో ఇష్టవతు దేవ్యై జ్యేష్ఠాయై అని పదం పెట్టారు. పెద్ద భార్యకి, పట్టమహిషికి అని అర్థం. పెద్ద భార్య అంటే చిన్న భార్య ఉండాలి కదా, కాబట్టి ఇక్కడ జ్యేష్ఠా పదాన్ని కొంతమంది అది జ్యేష్ఠా పదం కాదది ఇష్టవతు దేవ్యై శ్రేష్ఠాయై, ఆవిడ పేరు శ్రేష్ఠాదేవి అన్నవాళ్ళు ఉన్నారు. అది తెలియక వ్యాఖ్యాతలు దాన్ని పూర్తిగా చెప్పక మనకి ఆవిడ పేరు చెప్పరు. జ్యేష్ఠాయై పెద్ద భార్య, పట్టపురాణి అని అర్థం. పట్టపురాణిగానే దేవి అన్నా పట్టపురాణి అర్థం, జ్యేష్ఠ అన్నా పట్టపురాణి అవుతుంది. రెండు పదములు చెప్తారా అంటే రెండు పదములలో ఉండే సొంపు సొబగు ఏమో మనం గుర్తించలేం. కొందరు అలా, కొందరు ఇలా అంటున్నారు. అంటే పెద్దలు చెప్పిన వ్యాఖ్యానాన్ని మనం అనుసరించాలి కాబట్టి ఆవిడ పేరు వాల్మీకి చెప్పలేదు అనుకొనవచ్చు. లేదా కొందరు చెప్పినట్టుగా దేవి ఇష్టవతు దేవి శ్రేష్ఠాయై. తమాషా ఏమిటంటే ఆ సందర్భం వచ్చినప్పుడు తన పట్టపురాణి అయినటువంటి అని చెప్పాడంటేనే తరువాత పదం తప్పనిసరిగా నౌన్ చెప్పవలసి ఉంటుంది, నామవాచకం చెప్పవలసి ఉంటుంది కదా. తన భార్యకిచ్చను అన్నప్పుడు పట్టపురాణి అయిన అని చెప్పినప్పుడు భార్య అనే పదం కాదు, పేరు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి శ్రేష్ఠ అని ఆవిడ పేరు కావచ్చు అన్నారు. ఇంకొక పురాణాంతరంలో రత్నమాల అని ఆవిడకి పేరు అని ఇంకొకరు చెప్పారు. రెండు అంశాలు ఇవన్నీ. కానీ ఇక్కడ మనం గోవిందరాజుల వ్యాఖ్యానం అనుసరించి ఆయన తన ఉత్తమురాలైనటువంటి పట్టపురానికి నన్నిచ్చను అని చెప్పుకుందాం ఇక్కడ. అని పుణ్యకర్మణ తయా సంభావిత, ఆవిడ కూడా కేవలం దొరికిన పిల్లలా చూడల, సంభావిత కన్న కూతుల్లా నన్ను పెంచింది. మాతృ సౌహృదాతు, తల్లి యొక్క సౌహార్దమంతా నాకు అందించింది. అంటే తల్లు పాలు ఇవ్వడం దగ్గర నుంచి నన్ను తన కన్న బిడ్డలా చూచుకున్నది. మాతృ సౌహృదాత్ అంటే అర్థం తల్లి విషయంలో సౌహృదము అని పాటిస్తే అర్థం ఏమిటంటే తన గుండెల నుంచి అమృతాన్ని స్రవింపజేసి పిల్లవాడిని పెంచడం అర్థం. తల్లి యొక్క సౌహార్దాన్ని గుర్తించు అని అంటారు కొన్ని చోట్ల పురాణములలో. అంటే అర్థం ఏంటి, తల్లి మంచిదయ్యా కాబట్టి గుర్తించని కాదు, ఆ తల్లి పాలిస్తే పెరిగిన వాడివి కాబట్టి తల్లి పట్ల కృతజ్ఞత నీకు ఉండాలి అని చెప్పడం కోసం తల్లి సౌహృదం అండి. మాతృ సౌహృదం, పితృ సౌహృదం వేరు, మాతృ సౌహృదం వేరు. ఇక్కడ మాతృ సౌహృదాత్ అంటే నా తల్లి నన్ను పాలిచ్చి పెంచింది అని చెప్పింది ఈవిడ. ఇలాగా పతి సంయోగ సులభం ఇలా గడుస్తోంది. ఇంకా వివాహం చేయడానికి వీలైన వయస్సు నాకు ఏర్పడింది. వయో దృష్ట్వా తు మే పిత, నా యొక్క వయస్సు ఇలా పెరిగింది, వివాహం చేయడానికి సిద్ధమని గుర్తించిన మా నాన్నగారు చింతాం అభ్యగమతు, చింతను పొందాడు. దీనః దీనుడయ్యాడు. ఎలాగా విత్తనాశాదు ఇవ అధిపః, తన దగ్గర ఉండే డబ్బంతా పోతే గనక డబ్బు కోల్పోయినవాడు ఎలాగైతే దీనంగా ఉంటాడో అలా ఉన్నాడు. అంటే స్త్రీ అమ్మాయికి వివాహం చేయడం ఎంత కష్టమో ఆనాటి కాలంలో కనిపిస్తుంది, ఈనాటి కాలంలో మార్చుకోవాలి. మగవాడు పుడితే అయ్యో మగవాడు మగవాడు పుట్టాడే, వీడికి పిల్ల దొరుకుతుందా దొరకదా అని పుత్రీతి జాత మహతీతి చింత, పుత్రీతి జాత అయ్యో అమ్మాయి పుట్టింది, మహతీతి జాత అయ్యో పెద్ద మహతీ జాత కదా, మహతీ విపత్తి, అది పుత్రీతి జాత మహతీ విపత్తి, అయ్యో అమ్మాయి పుట్టింది ఎంత ఆపద నాకు కలిగింది. తండ్రి కన్న తండ్రి అనుకుంటాడు. అలాగా కస్మై ప్రదాయ ఇతి
చింతనాక్త, ఎవడికి ఇవ్వాలో కదా, ఏ ఏ ఏ మగవాడికి ఇచ్చి పెళ్లి చేయాలో, ఎలాంటి వరుణ్ణి సంపాదించాలో తెలియదు. దత్వాచ, ఇచ్చినా కూడా వాడు సుఖంగా చూస్తాడో లేదో తెలియదు అంటూ కూడా చింతాగ్రస్తుడవుతాడు. ఆడపిల్లన కన్న తండ్రి అని ప్రాచీన శ్లోకం ఒకటి ఉన్నది. మన ఈ పుస్తకంలో ఉంటే ఉండొచ్చు, అధోజ్ఞాతికలో ఉన్నదా? చూడండి. పుత్రీతి చేయ, పుత్రీతి జాతా మహతీవ చింత కస్మై ప్రదేయ ఇది మహాన్ వితర్కః దత్తా సుఖం ప్రాప్స్యతి వా నవేతి కన్యాపితృత్వం ఖలు నామ కష్టం అని శ్లోకం, అందమైన శ్లోకం. అది కొంచెం మార్చుకోవాలి. పుత్రో హి జాతః, పుత్రీతి జాత, అప్పుడు ఇప్పుడు పుత్రో హి జాతః మహతీ విపత్ మహతీతి చింత, దాన్ని మార్చక్కర్లేదు. కస్మై ప్రదాయేతి అనకూడదు. క్వాత్ర కన్యా క్వాత్ర ఆప్త కన్యేతి అని చెప్పాలి. శ్లోకం మార్చుకోవాలి సరదాగా, ప్యారడీ శ్లోకాన్ని తయారు చేసుకో. ఆ రోజుల్లో అయితే అది, ఈ రోజుల్లో ఇది కదా. ఇప్పుడు కన్యాపితృత్వం బహు కష్టం అన్నాడు కదా. ఇప్పుడు పుత్ర పితృత్వం బహు కష్ట కారణం అని చెప్పుకో. అలాంటి స్థితి ఆ రోజుల్లో. అలాగా మా నాన్నగారు నాకు వివాహం చెయ్యాలంటే చాలా దీనావస్థకు పడ్డారు, చాలా దుఃఖితులయ్యారు. ఇలా అనవచ్చునా సీత? ఊరికే సరదాగా చెప్పాను కానీ సీత ఇలా అంటుందా? మామూలు కన్న తండ్రి ఆడపిల్ల పుడితే ఆనందించాలా బాధపడతారు? కానీ మా నాన్నగారు ఎందుకు బాధపడ్డారు తెలుసునా? నేను అయోనిజగా పుట్టిన నాకు మళ్ళీ ఎవరినిచ్చి పెళ్లి చేయాలి? మానవ మాతృరాలుగా పుడితే గనక మంచి ఉత్తముడైన మానవునిచ్చి పెళ్లి చేశారు. కానీ అయోనిజగా పుడితే దేవతామూర్తినైన నాకు మానవునిచ్చేలా పెళ్లి చేస్తారు మా నాన్నగారు. అది మా నాన్నగారు వచ్చే కష్టం. మళ్ళీ ఏ దేవకుమారుణ్ణో పొందాలి, మనకి సాధ్యమా అసాధ్యమా అని బాధ తప్ప ఆడపిల్ల పుట్టింది అని బాధ కాదు. నేను దేవత, ఎందువల్ల? అయోనిజుడు కాబట్టి, ప్రాకృతి సంబంధం లేకుండా పుట్టాను కాబట్టి. నాకు వరుణ్ణి తేవాలంటే మళ్ళీ దేవతా కుమారుణ్ణే దేవకుమారుణ్ణే తేవాలి కదా. పాపం ఇది చింత తప్ప అబ్బాయిలు దొరకరనేటువంటి చింత కాదు అని గుర్తించాలి. అందువల్ల మా నాన్నగారు చాలా సదృశ చ అపకృష్టాచ లోకే కన్యా పితా జనాత్ ప్రదర్శనాభవాప్నోతి శక్రేణాపి సమో భువి. ఆడపిల్ల తండ్రి కష్టాలు ఎలా ఉంటాయో ఎంత అనుభవించిందో, అంటే అనుభవించలేదు కానీ ఎంత ఊహించిందో తెలుస్తుంది. ఆవిడేమంటుందంటే సదృశ, ఒకవేళ వీళ్ళెంత గొప్పవాళ్ళు, వాళ్ళంతే గొప్పవాళ్ళైనా కూడా మగ పెళ్లివారు ఎలా ఉంటారంటే, మాకు సరిగా గౌరవాలు ఇవ్వరే అంటారు. వీడికి 100 కోట్ల ఆస్తి ఉంటుంది, వాడికి 100 కోట్ల ఆస్తి ఉంటుంది. కానీ మగ పిల్లవాడు తల్లిదండ్రులు అంటారట, మనం చాలా గౌరవించద్దా అంటారు. ఎందుకు గౌరవించాలి? ఒకే వంశం, ఒకే కులం, ఒకే వర్ణం, ఒకే ఆస్తి ఉంటే హెచ్చు తగ్గులే ఉంటాయి. అయినప్పటికీ కూడా సదృశ, సమానంగా ఉన్నప్పటికి కూడా మేమే ఎక్కువ అంటారు మగ పిల్లవాళ్ళు అని చెప్తున్నాడు. అపకృష్టాచ, ఒకవేళ నాకు 100 కోట్ల ఆస్తి ఉండి వాడికి 50 కోట్ల ఆస్తి ఉన్నా కూడా వాడే డిమాండ్ చేస్తాడు. మగ పిల్లవాడే డిమాండ్ చేస్తూ ఉంటాడు. సదృశ అపకృష్టాచ దృష్ట్వా లోకే కన్యా పితా జనాతు. లోకంలో సహజంగా చూస్తున్నాం కదా అంది తమాషా. అప్పటికే ఈ దుర్వ్యవస్థ ఉన్నదేమో మనం అనుకోవచ్చు అని ప్రదర్శనాభవాప్నోతి. ఎంత ఇబ్బంది పెడతారంటే మగపిల్లవాళ్ళు పెళ్లిళ్లలో అంత ఇబ్బంది పెడతారు. అలాంటి స్థితిని శక్రేణాపి సమో భువి. ఈ పిల్లనిచ్చే తండ్రి దేవేంద్రుడైనా సరే వాడికి ఈ బాధలు తప్పవు అంది సీత. దేవేంద్రుడు కూడా ఆడపిల్ల పుడితే పెళ్లి చేసేటప్పుడు దేవేంద్రుడు కంటే గొప్పవాడు ఎవడు ఉంటాడు? ఆయనే 3 లోకాలకు అధిపతి కదా. ఆయన తన కింద ఉండే వాళ్ళ అబ్బాయికే ఇవ్వాలి. వాడు ఆ తల్లిదండ్రులు కూడా అంటే మన శరీర గౌరవం ఇవ్వలేదండి అంటూ ప్రదర్శన అవవాపులోతి ఇలా ఉంటారు. కానీ తాన్ దర్శనామధూరస్తాం, ఇలాంటి దర్శనలు కానీ ఇలాంటివేవి కూడా నాకు జరగలేదు. అలాంటి స్థితిలో నేను ఉండాలి కదా. నాకు దృష్ట్వా చాత్వని పార్థివ, నాకు ఇలాంటి అవమానములు కానీ ఇలాంటివేమి జరగకుండా ఉండాలన్న మా నాన్నగారు చింతారన్నవగత. అయ్యో ఇలాంటి అమ్మాయికి
ఎలాంటి వరుడు లభిస్తాడో కస్మై ప్రదాయేతి, ఎవరికి ఇవ్వాలో కదా అని మా నాన్నగారికి చింత పట్టుకుంది. నా సదాసాత్ ఆప్లవో యథ, ఒక సముద్రంలో కనుక మధ్యలో ప్లవం ఉంటే ఒక పడవ ఎలాగైతే కొట్టుకుంటూ ఉంటుందో ఆ కొట్టుకునేటట్టుగా మా నాన్నగారు ఉన్నారు ఆ సమయంలో. ఎందుకో తెలుసునా అనసూయ, అయో నిజాం హిమాం మత్వా, ఇక్కడ ఉంది పాయింట్. నేను అయోనిజను కాబట్టి నాధి అగచ్చతు నా అధ్యగచ్చతు విచింతయన్, ఎవరిని ఇచ్చి వివాహం చెయ్యాలో ఆయన బుర్రకి తట్టేటట్టుగా లేని స్థితి ఏర్పడింది. సదృశంచ అనురూపంచ, నాకు తగినటువంటి అనురూపమైనటువంటి మహీపాలపతిం మమ, ఎవడు నాకు భర్తగా లభిస్తాడు అని. తస్య బుద్ధిరియంజాత, అప్పుడు ఆయనకు ఒక ఆలోచన కలిగింది. చింతయానస్య సంతతం, చాలా చింతపడుతుండే సమయంలో స్వయంవరం తనూజాయా, మా అమ్మాయికి స్వయంవరం ప్రకటించాలి అనిపించింది. కరిష్యామీతి ధీమత, కరిష్యామి స్వయంవరం చేస్తాను. నువ్వు అన్న కథ స్వయంవరం కదా, తను లాక్కొచ్చిన కథ స్వయంవరం దాకా మెల్లగా లాక్కొచ్చింది. ఈ స్వయంవరానికి ముందు ఏం చెప్పచ్చో అన్ని చెప్పి స్వయంవరం దగ్గర కథ చెప్తోంది. మహాయజ్ఞే తదా తస్య వరుణేన మహాత్మన దత్తం ధనుర్వరం ప్రీత్యా తూణీ చాక్షయ సాయకౌ, గొప్ప మహాయజ్ఞం చేస్తూ ఉంటే మా వంశంలో ఉండేటువంటి దేవరాతుడు అనే మహానుభావుడికి వరుణదేవుడు శివుని యొక్క ఆజ్ఞ మేరకు గొప్ప ధనస్సును, శైవ ధనస్సును మాకిచ్చారండి. దత్తం ధనుర్వరం ప్రీత్యా, గొప్ప ప్రీతితో తూణీచ అక్షయ సాయకౌ, అమ్ముల కుదిని ధనస్సుని కూడా మా ముత్తాతగారైనటువంటి దేవరాతుడికి ఇచ్చారు. అసంచాల్యం మనుష్యైశ్చ యత్నేనాపి చ గౌరవాత్, అది మనుషుల వల్ల దాన్ని కదల్చడం సాధ్యము కానే కాదు. ఎత్తడం మాట అటుంచండి, ఎవరు ఎత్తలేరు. అంత గౌరవం, అంత బరువైనటువంటిది, అంత గౌరవం పొందింది. తన్న శక్తా నమయితుం స్వప్నేష్వపి నరాధిప, దాన్ని వంచాలంటే మానవుల వల్ల సాధ్యం కానే కాదు. అందువల్ల మా నాన్నగారు తద్ధను ప్రాప్యమే పిత్ర, ఆ ధనస్సుని కేంద్రంగా ఒక ఉపాయంగా చేసుకుని వ్యాహృతం సత్యవాదిన, సత్యవాది అయినటువంటి మా నాన్నగారు ఒక స్వయంవరాన్ని ప్రకటించారు. సమవాయే నరేంద్రాణం పూర్వం ఆమంత్ర్య పార్థివాన్, ఏ వంశంలో ఏ దైవపుత్రుడు కుమారుడు జన్మించాడో తెలియదు కాబట్టి తాను సహజంగా లోకంలో ఉండే స్థితిని బట్టి రాజు కాబట్టి రాజకుమారులందరికీ వార్తను అందించాడు. మా అమ్మాయిని స్వయంవరం ప్రకటించా, ఎవరైతే ఈ ధనస్సును ఎక్కువ పెట్టగలరో వారికి మా అమ్మాయి ఇవ్వడం ఖాయం. సత్యవాది, ఎవరెక్కువ పెడితే వాడికి ఇచ్చేస్తాడు, అది ఆయన ఉద్దేశ్యం. ఎవరెక్కువ పెట్టగలరు అనేది చర్చ. మానవ మాత్రుడు ఎత్తలేడు కదా, అది చింత మా నాన్నగారికి. అలాంటి స్థితిలో ఇదంచ ధనురుద్యమ్య సద్యంజ కురుతే నరః తస్య మే దుహితా భార్య భవిష్యతి న సంశయః. ఇది ఒక ప్రకటన వేయడం అంటారే, టామ్ టామ్ కొట్టడం అంటారే, ఒక దండోరా అంటారు. ఆ దండోరా ఏంటి? అసంచాల్యం తద్ధను ప్రాప్యమే పిత్ర ఇదంచ ధనురుద్యమ్య, ఎవరైతే ధనస్సుని లేపి సజ్జంజ కురుతే నరః, ఈ ధనస్సుకి అల్లెత్తాడు చుడతారో వాళ్ళకి తస్యమే దుహిత భార్య, నా కుమార్తె అయినటువంటి సీత భార్య అవుతుంది. నా సంశయపడనవసరము లేదు. అహో అని దండోరాకి ఉండే వాక్యం, శ్లోకమి. ఆ దండోరా వేయించాడు మా నాన్నగారు. తచ్చ దృష్ట్వా ధనుశ్రేష్టం, అలాంటి ధనుశ్రేష్టాన్ని చూచినటువంటి గౌరవాద్గిరి సన్నిభం, అది పెద్ద పర్వతంలా ఉంటుంది, చాలా పెద్ద ధనస్సు అది. శివుడు ఎత్తిన ధనస్సు అంటే ఎలా ఉంటుంది? మామూలు ధనస్సులో ఎంత మొక్క ఉంటుందా? చాలా పెద్ద ధనస్సు. అలాంటి ధనస్సుని చూచినటువంటి వారంతా కూడా అభివాద్య నృపా సర్వే, దండం పెట్టి వెళ్ళిపోయిన వారు కొంతమంది, లేపాలని అనుకుని లేపలేకపోయిన వాడు కొంతమంది. అభివాద్య నృపాహ జగ్ముహు అశక్తాహ తస్య తోలనే, దాని తోలని ఎత్తడం కాదు, దాన్ని కలపడానికి కూడా సాధ్యం కాకుండా చాలా మంది దండం పెట్టి మరీ వెళ్ళిపోయారు. ఇలాంటి స్థితిలో సుదీర్ఘస్యతు కాలస్య, చాలా కాలమునకు, చాలా నెలల తర్వాత, అంటే ముందు ప్రకటించిన తర్వాత ఆ వార్త పొక్కుతోంది. దగ్గర ఉండే రాజులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. విశ్వామిత్రుడు దాకా వచ్చేటప్పుడు కొన్ని నెలలు పట్టింది. చాలా కాలం అంటే కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని నెలలు పట్టింది.
ఆ వస్తే సుదీర్ఘస్థిత కాలస్య రాఘవోయం మహాద్యుతి. ఈ రాముడు విశ్వామిత్రేణ సహిత, విశ్వామిత్ర మహామునితో పాటు యజ్ఞం ద్రష్టుం సమాగత, యజ్ఞాన్ని చూడ్డానికి వచ్చారు. లక్ష్మణేన సహభ్రాత్ర రామ సత్యపరాక్రమ, లక్ష్మణునితో పాటుగా రాముడు సత్యపరాక్రముడై వచ్చాడు. విశ్వామిత్రస్తు ధర్మాత్మ, విశ్వామిత్రుడికైతే తెలిసే ఉంటుంది. ఈవిడికి ఉండేటువంటి స్థితి ఆవిడ. రాముడు విరగొట్టగలడు అని తెలిసిన వాడే విశ్వామిత్రస్తు మమ పిత్ర సుపూజిత, మా తండ్రి గారి చేత ఆదరించబడిన వాడే. ప్రోవాచ పితరం తత్ర భ్రాతరౌ రామ లక్ష్మణు, మా నాన్నగారికి పరిచయం చేశాడు మా రాముణ్ణి లక్ష్మణస్వామిని కూడా. ఏమని? సుతౌ దశరథస్యమౌ ధనుర్దర్శనకాంక్షిణౌ, మన రాముడికి ఏం లేదు చూడాలని, రాముడికి చూడాలని వచ్చాడు రాముడు అని విశ్వామిత్రుడు చెప్తాడు. విశ్వామిత్రుడికి రాముడికి ధనస్సు చూడాలని కానీ ఎక్కువ పెట్టాలని ఉంటుంది, తెలియదు, అసలు వార్తే తెలియదు. విశ్వామిత్రుడికి ఈ రాజపత్రం వచ్చింది తప్ప అందులో ఏముందో కూడా తెలియదు. ఆయన ప్రకటించింది ఆ రాజపత్రాన్ని విప్పి విశ్వామిత్రుడు బాలకాండలో చెప్తాడు, జనకుడు యజ్ఞం చేస్తున్నట్ట, సరదాగా చూసొద్దాం పదండి అంటాడు. అంతే. అక్కడ ధనస్సు ఉంది, అది వెనక్కి కొట్టాలి, రాముడే చేయగలడు. ఈ మాటలు ఏమీ ఉండవు. రాముడేమనుకుంటాడు, కేవలం యజ్ఞం చూడడానికే వచ్చాడు. కాబట్టి సీతమ్మ ఏముంది ఇక్కడ? యజ్ఞం ద్రష్టుం సమాగతా, యజ్ఞమును చూడ్డానికే వచ్చాడు రాముడు, ఇది పొందడానికి రాలా. కానీ విశ్వామిత్రుడు ఏమన్నాడంటే ధనుర్దర్శనకాంక్షిణం, మా రాముడు ధనుసు చూడాలనుకుంటున్నాడు అని చెప్పాడు. చెబితే ధనుర్దర్శయ రామాయ, రాముడికి ధనస్సు చూపించవా అన్నాడు. రాజపుత్రాయ దైవికం, ఇక్కడ చాలా అందమైన రహస్యం ఉంటుంది. బాలకాండలో అయితే మనం చెప్పుకున్నాం, చాలా ఆనందించాం ఆ సందర్భాన్ని. ధనుర్దర్శయ రామాయ ఇతిహోవాచ పార్థివం, అక్కడ వాక్యం. ధను దర్శయ రామాయ, ధనస్సుని చూపించు రామునికి అని ఆ జనకుడు పలికెను. నిజానికి ఇక్కడ శ్లోకంలో మీరు గమనిస్తే ధనుర్దర్శయ రామాయ ఇతి ఉంది కదా, యా ఈ కలిస్తే ఏ అయిపోతుంది. ధనుర్దర్శయ రామాయేతి హోవాచ పార్థివం అని ఉండాలి. అది కనుక అయిపోతే ఒక అక్షరం తగ్గిపోతుంది. మరి ఎందుకు అక్కడ జరగలేదంటే చెప్పుకున్నాం మనం, గుణసంధి చేయకూడదు అక్కడ. ఎందువల్ల? ధనస్సుకి గుణసంధి చేయవలసిన వాడు రాముడు ఒక్కడే కాబట్టి వాల్మీకి కూడా గుణసంధి చేయకుండా విడిచిపెట్టాడు అక్కడ. ధనుర్దర్శయ రామాయ ఇతిహోవాచ పార్థివం, అది పెళ్లికి ముందు. ఇప్పుడు సీతమ్మ ఏముంటుందంటే ధనుర్దర్శయ రామాయ రాజపుత్రాయ దైవికం. ఇక్కడ గుణసంధి అయిపోయింది, తనతో వివాహం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ గుణసంధిని చెప్పకూడదు. కాబట్టి మార్చింది, శ్లోకాన్ని మార్చి ధనుర్దర్శయ రామాయ రాజపుత్రాయ దైవికం. ఇక్కడ గొప్పతనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. సీత ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివం అని చెప్పాలి. చెబితే అక్కడ గుణసంధి కాదు, గుణసంధి జరిగింది, తనతో సంధి జరిగిన తర్వాత మళ్ళీ ఆ శ్లోకం చెప్పకూడదని ధనుర్దర్శయ రామాయ రాజపుత్రాయ దైవికం అని సీతమ్మ చెప్పిన మాట. ఆ విధంగా చూపించాడు మా నాన్నగారు. ఇత్యుక్తః తేన విప్రేణ, అలాగా విశ్వామిత్రుడు. తమాషా ఏంటంటే అక్కడ 2 మార్లు వస్తుంది. జనకుడికి చెప్పేటప్పుడు కూడా విశ్వామిత్రుడు ధనుర్దర్శయ రామాయ ఇతి హోవ, అక్కడ గుణసంధి చేయడు వాల్మీకి. తర్వాత వత్సరామ ధను పశ్య ఇతి హోవాచ రాఘవం, వత్స రామ ధను పశ్య ఇతి, అక్కడ సంధి చేయాలి. అక్కడ విశ్వామిత్రుడు చేయలే. 2 చోట్ల విశ్వామిత్రుడు గుణసంధి ఎందుకు చేయలేదంటే ధనస్సుకి గుణమనే సంధి చేయవలసిన వాడు రాముడే కాబట్టి. కానీ ఇక్కడ విప్రేణ అని చెప్పబడ్డ విశ్వామిత్రుని చేత తద్ధను సముపానయతు, రాముడు ఆ ధనస్సును స్వీకరించాడు. నిమేషాంతర మాత్రేణ, 1 నిమిషం కూడా కాల. అసలు రాముడు వచ్చి ఇంకేవో చాలా చేస్తాడనుకుంటున్నాం మేము. ప్రయత్నం ఒక ముహూర్త కాలం ఎత్తి అబ్బా అయ్యో అమ్మో అంటూ ఎత్తాలి ప్రధాని. కానీ నిమేషాంతర మాత్రేణ తదా ఆనమ్య సవీర్యవాన్. తమాషా ఏంటంటే ఇక్కడ వేరే కావ్యంలో, చెంపు రామాయణంలో కావచ్చు, నాకు గుర్తులేదు, కానీ వేరే కావ్యంలో రాముడు రాగానే సీత అకస్మాత్తుగా రాముడిని చూచింది.
రాముణ్ణి చూచిన క్షణం దృష్టి తిప్పుకోలేకపోయి. ఏ రాజుని చూడరా సీత, రాముణ్ణి చూచిందిట. బహుశా అది ఏ రామాయణము గుర్తులేదు నాకు. సీత రాముణ్ణి చూడగానే ఒక క్షణకాలమే చూస్తుంది అంతే, పరాయ పురుషుడిని చూడకూడదులే. ఆ క్షణకాలం చూసేటికి ధనస్సు విరిగిపోయింది. అంటే అర్థం ఏంటి? సీత రాముణ్ణి చూచే క్షణకాలంలో రాముడు విరక్కొట్టేశాడు, అది అర్థం. ఇక్కడ నిమేషాంతర మాత్రేణ ఇక్కడ చెప్తోంది. నిమిషం లోపుగానే రాముడు ఎప్పుడెత్తాడో తెలీదు, ఆనమ్య ఎప్పుడు ఉంచాడో తెలీదు, వీర్యవాన్ గొప్ప వీర్యవంతుడు కావచ్చు, జ్యాం సమారోప్య ఎప్పుడు తాడు కట్టాడో తెలీదు, ఝటితి వెంటనే పూరయామాస వీర్యవత్ ఒక్కసారిగా మొత్తం నాకు శబ్దం వినిపించింది అంతే. ఏం వినిపించిందో తెలీదు, పెద్ద పగిలిపోయిన శబ్దం. చుట్టూ చూస్తే ధనస్సు విరిగి ఉంది. ఇక్కడ ధనస్సు ఎక్కుపెట్టిన సందర్భం కానీ, ఆ ధనస్సు వంచిన విధానం కానీ, తాడును చుట్టిన విధానం కానీ మేమెవరం చూడాల. ఆ ఒక నిమిష కాలం మధ్యలోనే రాముడిదంతా చేస్తే మాకు తెలిసింది ఏంటి అంటే, ఒకసారి ఝటితి శబ్దమపూరయతు మొత్తం పెద్ద శబ్దం ఏర్పడింది. ఆ శబ్దం మేము విన్నాం. తేన పూరయతా వేగాత్ ఆ శబ్దం యొక్క వేగం వల్ల మధ్యే భగ్నం ద్విధా ధను రాముడు వేగంగా కట్టాడు. తమాషా ఏంటంటే ధనస్సు పట్టుకుని మెల్లగా ఎత్తి మెల్లగా కడుతూ ఉంటే ధనస్సు పెరగదు, మెల్లగా వంచాలి కదా. ఒక కర్రని వంచే సామర్థ్యం ఆ కర్ర కంటే వంచేవాడుకున్నప్పుడు టపక్కన విరుగుతుంది. వీడు వంచేవాడి కంటే కర్రకే సామర్థ్యం ఉంటే వీడు అయ్యో అమ్మో అంటూ వంగుతూనే ఉంటాడు, వంచలేకపోతుంటాడు కదా. ఈ స్థితి కాదు రాముడిది. కాబట్టి వీర్యవాన్ గొప్ప బలం కలిగినటువంటి రాముడు తేన పూరయత వేగాత్ మామూలు చిన్న కర్రపుల్ని ఇలా అంటే ఒగిపోయినట్టుగా అత్యంత వేగంగా వంచడం వల్ల భగ్నం ద్విధా ధను. మరి తప్పు కదా అన్నాడు ఒక కవి. ఇలా విరకొట్టవచ్చునా అన్నాడు. అంటే వీళ్ళంతా గొప్ప ధనస్సు అని చెప్పారు. రాముడు చంపిన సమాధానం విడుస్తున్న తమాషాగా వీళ్ళంతా చాలా గొప్ప ధనస్సు, చాలా బలమైంది, చాలా గొప్పది అన్నారు. గొప్పది కాబట్టి గట్టిగా ఉంచాలి కదా అని వంచాను, అది ఇంత తేలికైంది నాకు తెలీదు అని అంటారు. అది విరిగిపోయింది అనడానికి సమాధానం ఏమిటి? గొప్ప ధనస్సు కాబట్టి గట్టిగా వంచాల్సి వచ్చింది. అది నా బలం కంటే తక్కువ బలం నాకేం తెలుస్తుంది, విరిగిపోయింది. కానీ నా తప్పేం లేదండి, నేను విరక్కొట్టి చిన్నపిల్లాడు చెప్తాడే అయ్యయ్య నేనేం చేయలేదండి, ఆ పలగొట్టిన వాడిని నేను కాను, ఊరికే ఇలా అంటే విరిగిపోయింది అంటాడే, అలా చెప్పాడు రావు. నేను చాలా బలమైంది కాబట్టి గట్టిగా ఉంచాలేమో అని వంచా, అది ఇంత బలహీనమైన నాకేం తెలుసు, విరిగిపోయింది. వేగాత్ మధ్యే ద్విధా ధను వెంటనే విరిగిపోయిన ధనస్సు. తస్య శబ్ద అభవద్భీమ గొప్ప శబ్దం ఏర్పడింది. పతితస్య అశనేరివ పెద్ద పిడుగుపడినంత శబ్దం ఏర్పడింది. తతోహం తత్ర రామాయ పిత్రా సత్యాభిసంధిన నిశ్చితా దాతుముద్యమ్య జలభాజనముత్తమం. ఇంకా ఆనందానికి అవధుల్లో మా నాన్నగారు గబగబా నీళ్ళు ఎక్కడ, కలసం ఎక్కడ, నీళ్లు పోసేయాలి, రాముడి చేతిలోకి ఇచ్చేయాలని కంగారు పడుతూ ఉంటే మళ్ళీ దొరుకుతాడో దొరకడో తెలియదు కదా. సత్యాభిసంధిన నెరవేర్చుకోవాలనుకుని కలసం గురించి నీళ్ళ గురించి మా నాన్నగారు కంగారు పడుతూ ఉంటే రాముడన్న మాట ఎంత గొప్పదో చూడండి. మా గురువుగారు చూడమన్నారు కాబట్టి చూచా. పెళ్లి చేసుకోవాలని చెప్పవలసింది మా నాన్నగారు. మా నాన్నగారు చెప్తే తప్ప నేను పెళ్లి చేసుకోను, మా నాన్నగారు పిలిపించండి అన్నాడు రాముడు. సరే ఇష్టమైందని ఏదో ఇష్టపడ్డాను నాన్న ఎలాగైనా సరే నాకు ఈ అమ్మాయితోనే పెళ్లి చేయి అనేటువంటి రూలు కాదది. మా నాన్నగారు చెప్పితే చేసుకుంటారు. దారాహ పితృకృతాయితి అది బాలకాండ చివరిలో వాల్మీకి చెప్తాడు. సీతమ్మ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మంచి ఆవిడ, అందమైన పిల్ల, తను అనుసరిస్తోంది, ఎలా చెప్తే అలా వింటోంది, తన సుఖాన్ని ఇస్తోంది అని కాదట. దారాహ పితృకృతాజితి మా నాన్నగారు నీకు భార్యరా అన్నారు కాబట్టి ఇష్టంట సీతమ్మ. బాలకాండలో వాల్మీకి చెప్తాడు. ఇక్కడ అంటున్నాడు రాముడు దీయమానాన్నతు తదా ఉచిక నీళ్లు పోసేస్తుంటే చేయి లాగుతున్నాడు జనకుడు, నీళ్లు పోసేస్తున్నాడు, తీసుకో అని వెనక్కి లాక్కుని దీయమానం అంటే అర్థం. దీయమానాన్ని శానచి పరిచయాన్ని వర్తమాన కాలంలో వేయాలి, భూతకాలంలో వేయడానికి వేయలేదు, భవిష్యత్ కాలంలో వేయడానికి వేయలేదు. శానచ్ పరిచయం అంటారు. ఇవ్వబోతూ ఉంటే
అంటే రాముడు చేయి పట్టుకుని నీళ్లు పోస్తే ఇగో ఇగో మీ అమ్మాయిని ఇచ్చేస్తాను తీసుకో అనేటువంటి కంగారు. అంటే మళ్ళీ దొరుకుతాడో దొరకడో రాముడు వరుడు అంటే కంగారు. ఆ కంగారు కనిపిస్తున్న సమయంలో రాముడు అంటున్నాడు నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ. వెనక్కి తీసుకున్నాడు చేతి, తన కుడిచే వెనక్కి తీసుకుని అంటున్నాడు అభిజ్ఞాయ పితుశ్చందం. మా నాన్నగారికి తెలియకుండా, మా నాన్నగారి అనుమతి లేకుండా అయోధ్యాధిపతే ప్రభో. 2 రకాల, నాకు మా నాన్నగారు మా రాజుగారండి, మా రాజుగారు చెప్పకుండా ఏదైనా పని చేయొచ్చా? వేరే దేశంలోకి వెళ్ళి చేయకూడదు, మా రాజుగారు చెప్పాలి, మా నాన్నగారు చెప్పాలి అన్నాడు. ఆ చిన్న పిల్లవాడుకు ఉండే ధర్మం అది. తతః శుశురమామంత్రియ. అప్పటికప్పుడు మా నాన్నగారు చాలా ఆఘమేఘాల మీద మా మామగారిని తీసుకుని వచ్చారు. ఆమంత్రియ, ఆయన యొక్క అనుమతి తీసుకున్నారు. ఆయన్ని నిమంత్రించి ఆయన్ని ప్రతివిలాడితే అయ్యో తప్పనిసరిగా మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అయ్యా అని ఆయన అంటే కనుక వృద్ధం దశరథం నృపం, అలాంటి రాజుని మమ పిత్రాతు అహం దత్త రామాయ విదితాత్మనే. అప్పుడు మా నాన్నగారు దశరథుని సమక్షంలో నన్ను మా రాముడికి ఇచ్చారయ్యా. విదితాత్మనే, అందరికీ తెలిసిన పరాక్రమము కలిగిన నా భర్తగా తెలిసినటువంటి రాముడికి నన్ను ఇచ్చారు. మమ చైవ అనుజ, నా తర్వాత ఒక అమ్మాయి పుట్టింది సాధ్వి, చాలా ఉత్తమురాలు. ఊర్మిళ ప్రియదర్శన, చాలా నాకంటే అందంగా ఉంటుంది. ప్రియదర్శన, అక్క అలాగే కదా చెప్పాలి. అక్కే అందంగా ఉన్నా నాకంటే మా చెల్లాయి బాగుంటుందండి చెప్పాలి కదా. ప్రియదర్శన, ఎంత బాగుంటుంది తెలిసిన మా అమ్మాయి, మా చెల్లి కూడా. మమ పిత్రాతు భార్యార్థే లక్ష్మణస్యాపి దత్తా పిత్రా మమ స్వయం. మా నాన్నగారి చేత లక్ష్మణుడికి ఇవ్వబడింది. మమ చైవ ఏవం దత్తాస్మి రామాయ, ఈ విధంగా స్వయంవరంలో రాముడికి నేను దానము చేయబడ్డాను. దత్త అంటే కన్యాదానము చేయబడ్డాను. రామాయ, రాముని కొరకు. తదా తస్మిన్ స్వయంవరే అనురక్తాస్మి, అలా అయింది కాబట్టి నేను రాముణ్ణి అనురక్తం కాదు, అనురక్తాస్మి ధర్మేణ, రాముని యొక్క ధర్మం. ఏదో పతివ్రతను కాబట్టండి మొగుడు ఎలాంటి వాడైనా ఆయన అనుసరించక తప్పదు కదా అని అనుసరించట్లా. అనురక్తాస్మి ధర్మేణ, రాముని యందు ఉండేటువంటి ధార్మికత వల్ల నేను అనురక్తాస్మి. ఇది నా గొప్పతనం అనుకుంటున్నావా అనసూయ? నేను ఇప్పుడు పతివ్రతని అంటే భర్త ఎలాంటి వాడైనా సరే అనుసరించి ఉండాలి అంటే అలాగే ఉంటాను అంటే ఎలాంటి వాడో భర్త అని కాదు. నేను నా భర్తను అనుసరిస్తున్నానంటే అర్థం నా భర్త ధర్మేణ అనురక్తాస్మి. నేను గనక రాముని అనుసరించకపోతే నా తప్పు. ఆయన ధర్మం అలాంటి, ఆయన ప్రవర్తన అలాంటిది. సరే పతిం వీర్యవతాం వరం, చాలా గొప్పవాడు మా రాముడు అని చెప్పి 118 సగ్గని ముగించాడు వాల్మీకి. ఇంకొక 22 శ్లోకాలు పెద్దగా లోతులకు వెళ్లకుండా గబగబా ముగించేద్దాం. ఈరోజు అనుకున్నాం కదా, ఈరోజు పూర్తవుతుంది. మళ్ళీ మనకి నెలాఖరు దాకా రామాయణం ఉండదు. మళ్ళీ జూన్ మొదటి వారంలో మనకి రామాయణ అరణ్యకాండ ప్రారంభం అవుతుంది రాముడు అనుగ్రహిస్తే. అథ ఏకోనవింశోత్తరశతతమః సర్గః, 119వ సర్గ. అనసూయాతు ధర్మజ్ఞ, అనసూయకి గొప్ప ధర్మజ్ఞురాలావిడ. శ్రుత్వా తాం మహతీం కథాం, గొప్ప కథ విన్నది. ఈ కథ వింటే ఏం కలుగుతుంది? సీతా కళ్యాణ సర్గ విన్న వాళ్ళకి మోక్షం కలుగుతుంది. అనసూయకి మోక్షం ఉండదా అంటే అనసూయ ఎప్పుడో మోక్షాన్ని సాధించింది. కానీ అయినప్పటికీ కూడా ఎంత ధర్మాత్ములమైనా సరే భగవత్ కళ్యాణ కథలు వినకపోతే మనకి శ్రేయస్సు కలగదనే ఉద్దేశంలో అనసూయ సీతా కళ్యాణపు ఘట్టాన్ని సీత నోటి వెంట విన్నది. దేనికోసమంటే తరించడం కోసం, తరించాలని విన్నది. మహతి కథ, ఇంత కథ చెప్తే ఎంత బహుమతి ఇవ్వాలి సీతమ్మకి? రాముడు సీతమ్మ యొక్క వార్త చెప్పిన హనుమంతుడికి ఎంత గొప్ప బహుమతి ఇచ్చాడో అనసూయ సీతమ్మ కూడా. పర్యశ్వజత బాహుభ్యాం శిరస్యాఘ్రాయ మైథిలి, గట్టిగా కౌగిలించుకుని శిరస్సు మూర్కొని వ్యక్తాక్షర పదం చిత్రం భాషితం మధురం త్వయా యథా స్వయంవరం వృత్తం తత్సర్వం హి శృతం మయా. ఇప్పుడు చెప్పింది, ఇందాక తెలియనట్టుగా అడిగింది కదా, ఇప్పుడు చెప్పింది. వ్యక్తాక్షర పదం, ఎంత అందంగా చెప్పావు. చిత్రం, ఎంత చిత్రమైన కథ. భాషితం, నువ్వు మాట్లాడిన తీరు ఇంకా బాగుంది. భద్మధురం, తీయగా మాట్లాడావు. యథా స్వయంవరం వృత్తం, యథా స్వయంవరం ఒకే పదం.
అంటే యథా స్వయంవరం అంటే స్వయంవరం అనతిక్రమ్య యథా స్వయంవరం. యథా వేరు, స్వయంవరం వేరు కాదు. అక్కడ ఎలా జరిగిందో అలా చెప్పావు. అంత అందంగా చెప్పావమ్మా. తత్సర్వం శృతం మయా. నేను ఇదివరకే కథ విన్నాను, కానీ నీ నోటి వెంట వినాలి కదా. రమేహి కథయా తేతు దృఢం మధుర భాషిని. నీ ద్వారా విని ఆ కథని మరింత దృఢపరుచుకుంటున్నాను. సీతారాముల కళ్యాణ సర్గ శ్రేయస్సును కలిగిస్తుందనే భావనతో మధుర భాషిని. నీ నోటి వెంట ఆ కళ్యాణ సర్గ వింటే ఇంకెంత బాగుంటుంది. వాల్మీకి బాగా రాస్తాడు. వాల్మీకి అంటే నువ్వు ఇంకా అందంగా చెప్తావు కదా. కాబట్టి నీ నోటి వెంట విన్న కథ ఇది. ఇది సీతా కళ్యాణ సర్గ లాంటి సర్గ. ఎలాగైతే బాలకాండ సీతా కళ్యాణంతోనే ముగిసిందో, అయోధ్యాకాండ కూడా సీతా కళ్యాణపు వృత్తాంతంతోనే ముగుస్తుంది. అది ఈ సర్గలో ఉండే గొప్పతనం అని. రవిరస్తంగత అంటే ఎప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా వీళ్ళు 11 సమయం నుంచి సాయంకాలం దాకా మాట్లాడుకుంటే ఉన్నారు. ఎవరు ఏం భోజనాలు చేయలే. అయ్యో రవిరస్తంగత, సూర్యుడు అస్తమించాడు కదా. శ్రీమాన్ ఉపోహ్య రజనీం శివ. సాయంకాలపు వేళ అవుతోంది, రాత్రి చీకటి పడుతోంది. దివసం ప్రతికీర్ణానాం ఆహారార్థం పతత్రిణాం సంధ్యాకాలే విలీనానాం నిద్రార్థం సృజతే ధ్వని. పక్షులన్నీ ఇందాకనే కిలకిలా రావాలు చూసుకుంటూ ఆహారాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళిన పక్షులన్నీ మళ్ళీ గోళ్లకి చేరుకుని ఇంకా పడుకునే ముందు మాట్లాడుకునే మాటలు మాట్లాడుకుంటున్నాయి అని అనసూయ. గోదమ్మ తల్లి కీసు కీశెండ్రెంగుం ఆనైచ్చాతం కలందు పేసిన పేచ్చరవం కేట్టిలయో పేయ పెన్నే. ఈ సీతే కదా ఆ గోద. కానీ అనసూయ ఏం చెప్పింది? రాత్రి పడుకోబోయే ముందు పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయో ఆ ధ్వనులు వినిపిస్తున్నాయి కదా సీత అని అంటే, ఆడ గోదమ్మ వారు పక్షులు లేచిన తర్వాత ఏం మాట్లాడుకుంటున్నాయో అవి నీవు వినలేదా గోపిక అని చెప్తుంది. అంటే పక్షులు రాత్రిపూట మాట్లాడుకునే మాటలు వేరు, ఉదయం లేచాక చేసే చైతన్య సంబోధకాలు వేరవుతాయి. ఇది పేసిన పేచ్చరవం కేట్టిలయో, అవి చేసే గొప్ప ధ్వని నీకు వినపడలేదా అని అక్కడ గోదామ్మవారంటే, ఇక్కడ అంటోంది నిద్రార్థం సృజతే ధ్వని. ఇంకా పడుకోవాలని, మనకి పడుకోండ్రా ఇంకా వాట్సాప్లు ఫేస్బుక్లు చూసుకుంటే 12 దాకా ఎలా ఉంటారయ్యా, సరిగ్గా సమయం అవుతోంది పడుకోండి అంటే పక్షులు అరుస్తున్నాయి. పక్షులు అరిచే అరుపులు విని పడుకోవాలి. ఆ పక్షి ధ్వని వింటే శుభం కలుగుతుంది. పక్షుల ధ్వని గనక ఆయా పక్షుల ధ్వని విని పడుకుంటే దుస్వప్నాలు కలగవు. కాబట్టి మళ్ళీ పక్షుల ధ్వనితో లేస్తే గనక దుస్వప్నాల దోషం పోతుంది. కాబట్టి పక్షుల ధ్వనిని సుప్రభాతానికి లక్షణంగా కవులంతా వర్ణిస్తారు. గోదమ్మ తల్లి 9 పాసురాల్లో ఎందుకు వర్ణించింది అంటే దీనికోసం వర్ణించింది. అంటే పక్షుల ధ్వని వింటూ పడుకుంటే దుస్వప్నాలు రావు. పక్షుల ధ్వని వింటూ గనక లేస్తే ఒకవేళ దుస్వప్నం వస్తే ఆ దోషం ఉండదు. కాబట్టి సుప్రభాతిక లక్షణములలో పక్షులను వర్ణించడం కారణం అది. ఆ రకంగా నిద్రార్థం సృజతే ధ్వని, పడుకోవాలని అవి చెప్తున్నాయి కదా. ఇంకా మనం పడుకుందాం. ఏతేచ అభిషేకాద్రాః మునయః కలశోద్యతాః సహితాః ఉపవర్తంతే సలిలాప్లుతవల్కలః. ఇప్పటికే మహర్షులంతా కూడా నదీ స్నానాన్ని ఆచరించి వాళ్ళ అనుష్ఠానం చేసుకుని ఉంటారు. ఋషీణాం అగ్నిహోత్రేషు హుతేషు విధిపూర్వకం కపోతాంగారుణో ధూమో దృశ్యతే పవనోద్ధుతః. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. కానీ అక్కడ అత్రి మహర్షి కానీ రామచంద్రుడు కానీ వాళ్ళ అనుష్ఠానాలు చక్కగా సకాలంలో చేసేసుకుని ఉంటారు. వీళ్ళకి అనుష్ఠానాలు ఉండవు కదా. సంధ్యాకాలంలో చేయవలసిన అనుష్ఠానం కూడా వీళ్ళకి గొప్ప సీతా కళ్యాణ కథ శ్రవణంతో గడిచింది. కాబట్టి వీళ్ళకి సంధ్యాకాలం అయినట్టే లెక్క. ఆవిడ చెప్తోంది అనసూయ, ఇప్పటికే మహర్షులంతా అగ్నిహోత్రాలు వేల్చి ఉంటారు. కాబట్టి అగ్నిహోత్రాల కాంతి పైకి లేచి వ్యాపించింది. ఎలాగంటే కపోత అంగ అరుణో ధూమ. పావురములకు మెడ దగ్గర ఉండే రంగు ఎలా ఉంటుందో ఆ రంగుతో ఆకాశమంతా వ్యాపిస్తోంది. గమనించావా లేదా అంటే అగ్నిహోత్రమై పూర్ణాహుతై మహర్షులంతా కాస్త ప్రసాద దృష్టిని పడుకోవడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పింది. అంటే అప్పటిదాకా మాట్లాడుకున్నారు. ఏ సాయంకాలం 7, 8 ప్రాంతం దాకా అయి ఉంటుంది అప్పటిదాకా. అలాంటి సమయంలో దృశ్యతే అల్పపర్ణా హితరవ ఘనీభూతా సమంతత. అల్పపర్ణా, సాయంకాలం దాకా రెపరెపలాడేటువంటి చెట్ల ఆకులన్నీ ఉంటాయి. రాత్రి అయినప్పుడు నిశ్శబ్దంగా ఆగిపోతాయి.
అలా అవి పడుకుంటాయి కదా. అల్పపర్ణాహితరవః, నిద్ర ఆకులు, చెట్ల ఆకులు కూడా నిద్రపోయేటువంటి సమయం ఏర్పడింది. ఘనీభూతా సమంతతః, అన్ని చోట్ల అడవి అంతా కూడా నిశ్శబ్దమైంది. విప్రకృష్టేపి దేశేస్మిన్ న ప్రకాశంతి వై దిశః, చీకటి అలుముకోవడం వల్ల దిక్కులేమీ కనిపించట్లేదు కదా సీత. రజనీచర సత్వాని ప్రచరంతి సమంతతః తపోవన మృగాక్షేతి వేది తీర్థేషు శేరతే, రాత్రిపూట క్రూర మృగాలు కొన్ని, రాత్రిపూట తిరిగే జంతువులు కొన్ని తిరుగుతాయి కాబట్టి తపోవన మృగములన్నీ కూడా అడవి నుంచి మళ్ళీ వచ్చి వేది అంటే యజ్ఞశాల యందు అవి కూడా విశ్రాంతిని తీసుకుంటాయి. సంప్రవృత్త నిశాశీతే నక్షత్ర సమలంకృత జ్యోత్స్నా ప్రావరణశ్చంద్రో దృశ్యతే అభ్యుదితోంబరే, చీకటి వ్యాపించింది, నక్షత్రాలు ఆకాశాన్ని అలంకరించి ఉన్నాయి, వెన్నెలంతా కూడా చక్క చంద్రుడంతా కనిపిస్తున్నాడు. వైశాఖ మాసంలో జరిగేటువంటి సంఘటన కదా ఇదంతా కూడా. అభ్యుదితే అంబరే, అభ్యుదిత అంబరే, ఒక గొప్ప వెన్నెలతో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు ఆకాశంలో. గమ్యతాం అనుజానామి రామస్య అనుచరీ భవ, రాత్రి అయింది కాబట్టి నీవెక్కడ ఉండాలి, నీ భర్తతో ఉండాలి కదా, రాముడి దగ్గరికి వెళ్ళిపో, వెళ్ళిపో, చాలాసేపు ఆపేశాను నేను, రాముడితో కలిసి నువ్వు కూడా పడుకో అని చెప్పి పంపిస్తూ అంటోంది. గమ్యతాం అనుజానామి కథయంత్యాహి మధురం త్వయాహం పరితోషిత, నీతో మాట్లాడుతూ ఉంటే కాలం గడిచిపోయింది, ఎంత ఆనందం కలిగింది సీత అని చెప్పిన తర్వాత అలంకురుచ తావత్వం ప్రత్యక్షం కురు మైథిలి, నీకిచ్చిన అలంకారములతో ఇప్పుడు నేనేమైతే నీకు అంగరాగాన్ని, అనులేపనాన్ని, వస్త్రాన్ని, ఆభరణాలని, భూషణాలని నీకు వేశానో ఈ దివ్యమైన రూపంతో నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళు. ప్రత్యక్షం మమ మైథిలి, నువ్వు వెళ్ళి నీ భర్త ముందు ప్రత్యక్షంగా ప్రీతింజనయమే వత్సే, రాముడు మరింత ఆనందపడేటట్టుగా ఉంటుంది. దివ్యాలంకార శోభిత, ఇప్పటిదాకా రాముడు మామూలు అలంకారాలు చూసుంటాడు, ఇప్పుడు నేను దివ్యమైన అలంకారంతో చేసి పంపిస్తున్న రాముడి దగ్గరికి కదా, రాముడు చాలా ఆనందపడతాడు అని సా తదా సమలంకృత్య, ఆ విధంగా ఆశీర్వదించి అలంకరించి సీతాసురసుతోపమా, సీత దేవతామూర్తి వలె ప్రణమ్య శిరసా తస్యై, శిరస్సు వంచి నమస్కరించింది. రామంతు అభిముఖీయయౌ, రాముడు ఎక్కడున్నాడు చూసుకుని రాముడి దగ్గరికి వెళుతోంది. తథాతు భూషితాం సీతాం, అలాగా గొప్ప తేజస్సుతో అలంకారముతో వస్తున్న సీతను చూచి దదర్శ వదతాంబరః, రాముడు ఆశ్చర్యపోయి రాఘవ ప్రీతిదానేన, అనసూయ యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందింది సీత అనుకున్నవాడై తపస్విన్యా జహర్షచ, చాలా గొప్ప ఆనందాన్ని పొందాడు. న్యవేదయతు తతస్సర్వం సీతారామాయ మైథిలి, ఏం జరిగింది లోపల అని అడిగాడు రాముడు. మొత్తం చెప్పింది, చాలా ఆనందించాడు. ప్రతిదానం తపస్విన్యా ప్రీతిదానం తపస్విన్యా, ఇవన్నీ కూడా ఆవిడిచ్చినటువంటి ఆభరణములు అని చెప్పింది. ఆనందించాడు. ప్రహృష్టస్తు అభవద్రామ, రాముడు చాలా పొంగిపోయాడు. లక్ష్మణుడు, మహారథుడైన లక్ష్మణుడు కూడా ఆశ్చర్యపోయాడు. మైథిల్యా సత్క్రియాన్ దృష్ట్వా, సీతమ్మకు జరిగిన సమ్మానాన్ని తలుచుకుని, దృష్ట్వా మానుషేషు సుదుర్లభాం, ఏ మనిషికి దొరకని గొప్ప సమ్మానం కదా ఇది అని వాళ్ళు ఆనందించారు. తతస్తాం శర్వరీం ప్రీత, రాత్రి ఆనందంగా పుణ్యాం శశినిభానన అర్చితస్తాపసై సిద్ధై ఉవాస రఘునందన, అక్కడే రాత్రి కాస్త ప్రసాదం తీసుకుని అక్కడే పడుకున్నారు. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం, ఆ రాత్రి గడుస్తూ ఉంటే అభిషిచ్య, రాత్రి గడిచిన తర్వాత పొద్దున్నే అభిషిచ్య హుతాగ్నికాన్, ఎవరికి వాడు అనుష్ఠానాలని పూర్తి చేసుకున్న వారే ఆపృచ్ఛేతాం నరవ్యాఘ్రౌ తాపసాన్ వనగోచరాన్, వారందరినీ ఇంకా మేము వెళ్ళొస్తామండి అని వారి దగ్గర సెలవు తీసుకున్నారు. వీళ్ళంతా కూడా బయలుదేరారు. తావూచుస్తే వనచరాహ తాపసా ధర్మచారిణ వనస్య తస్య సంచారం రాక్షసై సమ, జాగ్రత్తగా వెళ్ళండి, రాక్షసులు ఉంటారు, అప్రమత్తంగా ఉండండి అని వాళ్ళంతా పంపించారు. రక్షాంసి పురుషాదాని, సార్ మనుషులను తినేటువంటి రాక్షసులు ఉంటారు. నానా రూపాని రాఘవ, రకరకాల రూపాలతో ఉంటారు రామచంద్రమూర్తి. వసంతి అస్మిన్ మహారణ్యే, నువ్వు వెళ్ళే అరణ్యం చాలా గొప్ప అరణ్యం కాబట్టి వ్యాళాశ రుధిరాశనా, రక్తాలు కక్కేటువంటి పాములు లాంటివి కూడా ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. ఉచ్ఛిష్టం వా ప్రమత్తం వా తాపసం ధర్మచారిణం అదంత్యస్మిన్ మహారణ్యే తాన్నివారయ రాఘవ, చాలా జాగ్రత్తగా ఉంటాయి. అలాంటి క్రూరమృగాలని చంపుకుంటూ అవి ఏ తాపసులకు కూడా ఆటంకం కలగనించని రీతిలో అరణ్యాన్ని శుభ్రం చేసుకుంటూ మీరు ముందు నడవండి అని చెప్పారు. ఏష పంథా మహర్షీణాం ఫలాన్యాహరతాం వనే,
అటు వెళ్ళకండి, నేను చెప్పిన మార్గంలో వెళ్ళండి, ఇలా వెళితే కొంచెం మీకు సౌఖ్యంగా ఉంటుందని వాళ్ళు ఆ రకంగా ఆ మార్గంలో పంపిస్తే అనేనుతు వనం దుర్గంగంతుం రాఘవతే క్షమం, ఇటు వెళితే కనుక నీ సౌఖ్యం కలుగుతుందని ఒక మార్గాన్ని చూపించారు. ఇతీవతై ప్రాంజలిభిస్తపస్విభి, వారంతా కూడా అప్పటిదాకా ఆశీర్వచనం పలకవలసిన మహర్షులంతా రాముడికి నమస్కారం చేస్తున్నట్టుగా పంపిస్తారు. ఇతీవతై ప్రాంజలిభి అంటే అర్థం, ఇక్కడ నుండి దుష్ట శిక్షణకు రాముడు తన అవతార పరమార్థాన్ని సాధించబోతున్నాడనే దూరదృష్టి సమ్యక్ దృష్టి కలిగిన మహర్షులంతా రాముడిని దైవంగా భావిస్తూ నమస్కరిస్తున్నారు. ఇతీవతై ప్రాంజలిభి తపస్విభి ద్విజై కృతస్వశయన పరంతప, వాళ్ళంతా నమస్కారం చేశారు, ఆశీర్వదించారు, అంటే ప్రార్థన చేశారు. వాడు మా యొక్క శక్తి అంతా నీకు సమకూరాలని ఆశీర్వాదం మహర్షులకు ఉండేటువంటి నియమాన్ని వాడు పాటిస్తే వనం సభార్య సీతమ్మతో కూడి ప్రవివేశ రాఘవ, రాముడు ప్రవేశించాడు. సలక్ష్మణ లక్ష్మణుతో కూడి సూర్య ఇవాభ్రమండలం, మేఘములతో నిండిన ఆకాశంలోకి సూర్యుడు దూచుకుని వచ్చినట్టుగా ఒక సూర్య భగవానుని వలె రామచంద్రమూర్తి దండకారణ్యంలో ప్రవేశిస్తున్నాడు. ఓ సుమారు 40 రోజుల దాకా ఇలాగ ప్రవేశిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ప్రవేశించాక చెప్పుకుందాం. ఏవమే తత్పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తువ ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన కాలే వర్షుత పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షుత వాసవ శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్గురుభ్యో నమః.